స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 28-29 వచనాలను చదువుతుండగా దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనం చేస్తున్నాను. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుల్ని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడగు తండ్రి, మీకు స్తోత్రాలు. మొదటి ఆరాధనలో తోడిగా ఉన్న ఈ రెండో ఆరాధన పెట్టి నీకు స్తోత్రాలు. ఇక ఆస్తో నాయన నీ సన్నిధిలో చేరువచ్చినటువంటి నీ బిడ్డలను పెట్టి ఇంతవరకు పాటలు పాడి ఆరాధన చేసి అయా ఇగో ప్రార్థించినటువంటి బిడ్డల్ని ఏకీపిస్తున్న వారిని అందరినీ పేరు పైన దీవించండి ప్రభా. చదవబడిన లేఖనము ద్వారా దాసును అభిషేకించండి. వచ్చిన వారందరూ తృప్తి పొంది సంతోషంతో తిరిగి వెళ్ళినట్లుగా అందరినీ దర్శించమని, పొంచు ఆటంకములను వాక్యం వినకుండా, వాక్యం ఎత్తికెళ్ళిపోతూ, వాక్యం హృదయంలో ఫలించకుండా దాడి చేస్తున్న ప్రతి విధమైన అంధకార శక్తులు, చీకటి శక్తులన్నీ యేసు నామములో బంధిస్తున్నాను, దూరంగా పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హృదయ హృదయం తెరవబడినట్లుగా, మా హృదయాలన్నీ తెరవబడినట్లుగా ప్రభా మీరే సహాయం చేసి, మీరు మాత్రమే కనబడి, మీరు మాత్రమే మహిమ పొందమని, మీరు మాత్రమే మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. మంచిది, చాలా సమయం అయింది, త్వరగానే ముగిస్తాను, భయపడొద్దు. అందరూ ప్రార్థన పూర్వకం ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, మనందరికీ బాగా పరిచయమైనటువంటి లేఖన భాగమే. ఈ స్త్రీ ఎవరు అంటే సమరయ స్త్రీ. మళ్ళీ సమరయ్యలు ఎవరు అంటే మళ్ళీ ఒక స్టోరీలోకి వెళ్ళి, ఇంకా ఇప్పుడున్నటువంటి తరంలో భారతదేశంలో అంటరాని వారు, వీళ్ళు తక్కువ కులానికి చెందిన వారని ఎలాగా బయట పెడుతూ ఉన్నారో, వాళ్ళని తక్కువగా చూస్తున్నారో, అలాగా యూదులు, ఈ శాస్త్రులు, ఈ పరిచయులు, ఈ సద్దుకైలు, వీళ్ళందరూ కూడా సమరయుల్ని అంటరాని వారిగా చూసేవారు అన్నమాట. అంటే వాళ్ళు ఒక కులానికి చాలా తక్కువ వారుగా అనేటువంటి విధానంతో. ఇంకా చరిత్రలోకి వెళ్ళట్లేదు, మళ్ళీ టైం అనేది, ఆ టైం జోన్ వేరేగా పెరిగిపోతుంది కనుక టూకీగా షార్ట్గా ముగిస్తున్నాను. అంటే సింపుల్గా సమరయులు ఎవరు అని అంటే, వాళ్ళు చాలా అందరి ముందు చాలా తక్కువగా ఎంచబడి తృణీకరింపబడుతూ సమాజం చేత వారు చాలా అవహేళనకు గురైనటువంటి వారు అన్నమాట. అందులో నీతిమంతులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అయితే ఆ సమరయులకు చెందినటువంటి ఒక స్త్రీ తన కడవ పట్టుకుని, కొండ పట్టుకుని చేదుకోవడానికి బావి దగ్గరకు వచ్చింది. సుకారు బావి అనేటువంటి ఒక బావి దగ్గరకు వచ్చింది. ఈలోగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో, నాకు దాహం వేస్తుంది, నాకు ఆకలిగా ఉంది అని అంటే, ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది లేకపోతే నాకు దాహం అవుతుంది అంటే మీరు పరిగెత్తుకుని వచ్చి నీళ్ళు ఇస్తారా లేదా? మరి యేసు ప్రభువారు తన శిష్యులతో, నాకు ఆహారం కావాలి, దాహం అవుతుంది, నాకు ఆహారం అవుతుందంటే, శిష్యులు కూడా గురువు గారిని ప్రేమించి తనకు తినడానికి ఆహారం తీసుకురావడానికి ఊరికి లోపలికి వెళ్ళారు. ఈలోగా ఈయన ఏం చేశాడంటే, ఆ నీళ్లు చేదుకోవడానికి తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇలాగా మాట్లాడుతూ మొదలుపెట్టగా ఒకసారిగా ఏమైపోయిందంటే, ఆమె ఏ పని కొరకైతే వచ్చిందో, ఏ కొండతోటి ఆ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వచ్చి ఊర్లోనికి వెళ్ళిందో, మనం కూడా ఈ 20 సంవత్సరాలకి ఈ ఊర్లో మనకి నీళ్లు లేవు. చెనబడెంకటపాలెం వెళ్ళి, తాళ్ళలో వెళ్ళి నీళ్లు మోసుకున్నటువంటి పరిస్థితులు ఈ కుర్రోళ్ళకి తెలియదు కదా. నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. నిన్న కూడా నీళ్ల కోసం బయటికి వెళ్ళవలసి వచ్చింది. సరే, అది వేరే విషయంలే. అలాగా ఆమె ఏ పని కొరకైతే వచ్చిందో ఆ పనిని ఇప్పుడు పక్కన పెట్టేసింది. ఆ కొండ విడిచిపెట్టిందంట. విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, నాతో మాట్లాడిన వాడిని చూడు అని సమరయ స్త్రీ ఏం చేసిందంటే, తన ఊరి వారందరికీ కూడా క్రీస్తును చూపించింది. నేను చెప్తున్నాను, క్రైస్తవ జీవితంలో మనం ఇంతకాలమే బ్రతుకుతామనే గ్యారంటీ ఏమైనా ఉందండి? ఇన్ని సంవత్సరాలు ఉంటామని గ్యారంటీ ఉందా? లేదు. అయితే గ్యారంటీ లేనటువంటి జీవితంలో ఒక అల్టిమేట్ ట్రూత్ ఏంటంటే, ఒక గురి మనకు ఉండాలి, ఒక ఆశయం మనకు ఉండాలి. చచ్చిపోయే లోపు మన బ్రతుకులో క్రీస్తును చూపించాలి. ఒక్కొక్కరికైనా, ఒకరికి కాదు, మొత్తం మనం చూస్తున్న వారికి క్రీస్తును చూపిస్తే గాని చావరావద్దు. అది వృద్ధాప్యమైనా సరే, మనిషి మీదకి వెళ్ళిపోయినా సరే, మనలను ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి, మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి మన జీవితము ద్వారా, మన బ్రతుకు ద్వారా ఈ సమాజం, మన బంధువర్గం, మన చుట్టూ ఉన్నవారు చూసే వరకు కూడా మనం చావకూడదు. కష్టం వచ్చింది, నిందలు వచ్చాయి, బాధలు వచ్చాయి, నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, నన్ను చంపే ప్రభా, నేను బతకలేకపోతున్నాను ప్రభా అనే ప్రార్థన
మంచి ప్రార్థన కాదు, అది దేవుడికి అసహ్యమైనటువంటి ప్రార్థన. కాబట్టి మన ప్రార్థన ఏంటంటే, ఎలాంటి స్థితులు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నాలో నిన్ను చూడాలి, నేను ఎంతవరకు నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను వెంబడిస్తున్నాను కదయ్యా, నేను చేస్తున్నటువంటి ఈ భక్తి వ్యర్థమైపోకూడదు, నేనేదో అల్లాటప్ప దేవుణ్ణి నమ్ముతున్నాను అనుకుంటున్నారు తండ్రి, ఈ ప్రజలు నాలో ఉన్న నిన్ను చూడాలి ప్రభా, అంతవరకు నేను చావకూడదనే ప్రార్థన, తెగింపు, తీర్మానం, సమర్పణ క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండాలి, లేకపోతే మనం బ్రతుకు వ్యర్థం. అందుకే అంటాడు కదా యోహాను, ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అవసరం పెట్టి మీకు మాట చెప్తాను, ప్రస్తుతం నా స్థితి ఏమీ బాగాలేదు, అసలు చాలా భయంకరంగా ఉంది, భయంకరమైన దాడి. ఒక గంటకు ఒకలాగా, ఒక గంటకు ఒకలాగా ఉంది. మొన్న ప్రార్థన చేసిన తర్వాత ఉపవాస ప్రార్థన నాకు కొంచెం బాగుంది. నా పన్ను నేనే చేసుకున్నాను, నేనే బండి తీసుకుని తాళరే వరకు వెళ్ళి సామాన్లు తెచ్చుకుని నా మట్టుకు నేను చేసుకుంటున్నాను. ఇంకా యానం కానీ కాకినాడ కానీ నేను బండి డ్రైవ్ చేయలేదు. నా మట్టుకు నేను తాళరే వెళ్ళి వస్తూ ఉన్నాను. మళ్ళీ ఈ వారంలో సడన్ గా మళ్ళీ ఫుల్ ఫీవర్తో ఉన్నాను. ప్రస్తుతం నేను నోరంతా చేదుగా ఉంది, మళ్ళీ మొదటికి వచ్చేసింది ప్రాబ్లం, తల తిరిగేస్తుంది, చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే కళ్ళు కనబడవని చెప్పారు డాక్టర్లు, కాళ్ళు చేతులు పడిపోతాయని చెప్పారు, ఇంక బ్రెయిన్తో ఫిట్స్ వస్తాయని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, అసలు మాట్లాడొద్దు, నువ్వు బయటికి ఎక్కడికి తిరగకూడదు, అందులో ఎండలు భయంకరంగా అని చెప్పారు. మన పరిస్థితి ఇప్పుడు అలా ఉంటుందా మాట్లాడుకుని ఉండడానికి? ఇప్పుడు చెప్పి వాక్యం చెప్పడం అంటే అంత ఈజీనా చెప్పండి ఒక మాట? చాలా కష్టం. ఒక గంట సేపు వాక్యం చెప్పాలంటే ఇప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 2 గంటలన్నర వాక్యం చెప్పాను. ఇప్పుడు అక్కడ సమయం అవుతుంది ప్రభువా, నువ్వు అవకాశం అయితే ముగిస్తాను, అక్కడ వాళ్ళు ఎదురు చూస్తారని వాక్యం చెప్తూనే నేను ఒక పక్క మీకోసం ప్రార్థన చేస్తున్నాను. అక్కడ మీరు నా కోసం ప్రార్థన చేస్తారు, ఈయన రావాలి త్వరగానని, నేను అక్కడ మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభువా మరి నువ్వు ఏమన్నా ఆపితే నేను అక్కడికి వెళ్ళాలి ప్రభువా అని ప్రేమ కోసం ఒక అద్భుతమైన సందేశం చేసి వచ్చాను. ఇప్పుడు మీరు కూడా వినండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తాను. వినండి, రాలేని వాళ్ళు కూడా వినిపించండి. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి భక్తిలో శక్తి కనబడట్లేదు మనకి. ఆ శక్తి మనకి అంటే వాక్యము ద్వారా, లేఖనము ద్వారా, ప్రభు రక్తమాంసంలో పాలు పంపుల ద్వారా, ప్రార్థన ద్వారా, పాడుతున్న పాటల ద్వారా, చేస్తున్న ఆరాధన ద్వారా మనకి దేవుని శక్తి కలగాలి. ఈ శక్తి ఏం చేద్దంటే, ఈ భూలోకంలో నువ్వు నీ శక్తి ద్వారా చేయని కార్యాలు ఈ భక్తి ద్వారా కలిగే శక్తి నిన్ను గొప్ప కార్యాలు చేయడానికి బలపరుస్తుంది, సామర్థ్యం ఇస్తుంది. చాలా దాడి చేస్తున్నాడు. ఏం తిరగాలి హాస్పిటల్కి, పాపకి టైఫాయిడ్ వచ్చింది, మొత్తం పాప అంతా బక్క చిక్కిపోయి మొత్తం ఉత్తు మంచినీళ్ళు తాగుతుంది, బార్లీ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఏమీ తాగట్లేదు, ఏ భోజనం తినట్లేదు. ప్రవ్వా ఈ ఎండలో నేనే భరించలేకపోతున్నాను, చిన్న బిడ్డ ఏమి తినట్లేదు, నాకు చాలా బాధగా ఉంది, పసిబిడ్డ ప్రవ్వా మొత్తం ఎండిపోయి, అంటే నన్ను ఏడిపించినా ఏదోలాగా కూర్చొని వాక్యం చెప్తున్నాను. నాకు కండరాలు కూడా పట్టేసి బాగా చాలా కష్టంగా ఉంది. పడుకోవడానికి నేను చాలా పోరాడుతున్నాను అనమాట. మంచం మీద పడుకోవడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. భయంకరంగా లాగేస్తున్నాయి కండరాలు. ఎవరైనా ఎంతసేపు నొక్కుతారు కాళ్ళు, నొక్కితే గమన ఎవరైనా అలా కాసేపు పడుకోవడానికి ఇష్టపడుతున్నాను, లేకపోతే తెల్లవాళ్ళు మునుగుతున్నాను, నిద్ర లేదు, పోరాటం, నేను చాలా దాడి. ఓ పక్క దేవుని సంఘాల పట్ల, పరిచర్య పట్ల మానని వేదన, ఒక బాధ, ఒక వేదన అనేటువంటిది నా హృదయంలో ఉంది. నేను ఎంత మంచం మీద మూలుగుతున్నా నేను చెప్తున్నాను, పరిచర్యల కొరకు, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాల కొరకు నేను అసలు ప్రార్థన చేయటం మానడం అనేది ఇంపాసిబుల్, మాననమాట. ఇప్పుడు కూడా అక్కడ చెప్పాను, నా ఊపిరి ఆగిపోవాలేమో కానీ ఊపిరి రవంత అయినప్పుడు ఉంటే కనుక ఏదో రకంగా నశించిపోతున్న ఆత్మల కొరకు, సంఘాల కొరకు ప్రార్థన చేయకుండా నేను మానను. అర్థమవుతుందా? మనం ఒకరికొకరు చాలా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది కడవరి దినాలు, ఇది భయంకరమైనటువంటి దినాలు. ఒకరికొకరు వేరు చేసి దుష్టుడు విశ్వాసంలో నుండి, సత్యములో నుండి, భక్తిలో నుండి, పరిశుద్ధతలో నుండి మనల్ని దేవునికి దూరం చేసి, మనలను ఎవరిని మిరింగదాన్ని తిరుగుతున్నటువంటి ఒక క్రూరమృగం లాగా మన మీద దాడి చేయడానికి పూనుకున్నాడు అపవాది. క్లియర్గా వినపడకపోతే ఫ్యాన్ కట్టేసాను, లేకపోతే ఇబ్బంది లేదు. ఇలాంటి వ్యతిరేకమైనటువంటి పోరాట పటంలో నేను చెప్తున్నాను, మనము భక్తి వచ్చాము, ప్రార్థన చేసుకున్నాం, ఏదో పాట పాడాము, కానుకిచ్చాం, వెళ్ళిపోయాం, ఇలా ఉండొద్దు. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏం చేసేవారమో మనకు తెలియదు. ఏం చేసేవారు సర్వధారంగా మన పెద్దోళ్ళు చెప్తారు. ఇంట్లో ఏమన్నా ఉంటే పనికొచ్చే అన్ని పగలు కొట్టేస్తాం, డబ్బులు ఉంటే చింపేస్తాము, అవునా?
అక్కడే వెళ్ళేస్తాము, అక్కడే రొంపులు చింపేస్తాం, మొత్తం గత్తరి చేసి పాడేస్తాం, మనకు తెలియదు. ఇప్పుడు ఆ వయసు నుంచి స్కూల్కి వెళ్ళే వయసు వచ్చిన తర్వాత అలా చేస్తారా పిల్లలు? మాంతారా? ఆ అల్లరి మాంతారు. అంటే అల్లరంటే ఈ పగలు కొట్టేసి అందులో బాత్రూమ్ వెళ్ళేసేయడం, అక్కడే టాయిలెట్ వెళ్ళేసేయడము, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మానుకుంటారు స్కూల్కి వెళ్ళిన తర్వాత, అవునా కదా? అలాగే మనం ప్రారంభ దినాలలో రక్షణ పొంది అంటే దేవుని ప్రభావము, అంత పరిశుద్ధాత్మ అనుభవ జ్ఞానము, సత్య ప్రత్యక్షత కలుగునప్పుడు నార్మల్గా మనం వస్తూ ఉంటాం, ఏదో మన మట్టుకు ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఏదో వస్తూ ఉంటాం. కానీ మనము రాను రాను ప్రభు రాకడ సమీపిస్తున్న తరుణంలో ఎదిగే కొద్దికి, ఇంకా మనం ముందుకు సాగే కొద్దికి మనము ఏమవ్వాలని బైబిల్ చెప్పిందంటే ఆత్మలను కనేటువంటి తల్లులుగా తండ్రులుగా మనం అయిపోవాలని యోహాను ప్రకటనలో, యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రికలో రాయబడి ఉంది మాట. మనం ఎలా అయిపోవాలంటే ఆత్మలను కనాలట. మనం ఇంకా మన భక్తే మనం చేసుకోలేని వారిగా ఉండకూడదు. ఇంకా నీ కోసం నువ్వే ప్రార్థన చేసుకోలేని వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు నీ ఊరు కోసం, నీ ఇంటి వారి కోసం, నీ సంఘం కోసం ఎప్పుడు కన్నీరు కారుస్తావు? అవునా? అందుకని పౌలు అంటాడు, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాళ్ళని మాట్లాడితేని, చిన్నపిల్లవాడిని వాళ్ళ తలంచితిని, ఇప్పుడు పెద్దవాడిని చిన్నపిల్లవాడిని చేష్టలో మానివేసి తిని అన్నాడు కొరింథీ పత్రిక మొదటి పత్రికలోని పౌలు. హల్లెలూయా. కనుక 365 days 52 వారాలు కూడా ఒకే రకమైనటువంటి ఆలోచనతో, ఒకే రకమైనటువంటి విశ్వాసంతో, ఒకే రకమైనటువంటి భక్తి కాదు మనం చేయవలసింది. అంతకంతకు విశ్వాసంలో నువ్వు వృద్ధి పొందాలని అడగాలి దేవుణ్ణి. అపోస్తులు అడిగారంట, మమ్మలను విశ్వాసంలో వృద్ధిపరచమని ప్రార్థన చేశారట వాళ్ళు. మనము కూడా మన ప్రార్థనా జీవితం కూడా ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా నీ మట్టుకు నీవు నీ ప్రార్థనా జీవితం ఇండివిజువల్ గా దినదినము అవర్స్ పెరుగుతూ ఉండాలి. ప్రారంభ దినాలలో నేను 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికి తలప్రాణం తోక వచ్చేసేది. 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి తలప్రాణం తోక వచ్చేది. ఇప్పుడు ఈ అనారోగ్య పరిస్థితితో నేనున్నానా, భయంకరంగా నా తల తిరిగేస్తుంది, చాలా కష్టంగా. నాకు మొత్తం వారమంతా బైబిల్ చదవలేదు నేను, కేవలం ప్రభు కృపతో వాక్యం చెప్తున్నాను అంతే. ఈ 4 రోజులు బైబిల్ చదవలేదని నిజంగా చెప్తున్నాను. 4 రోజులు బైబిల్ చదవలేదు నేను. నా జీవితంలో అంత భయంకరమైన ఒక అమావాస్యలాగా ఉంది ప్రస్తుత నా పరిస్థితి. ఈ అమావాస్య నాడు చంద్రుడిగా ఉన్నప్పటికీ కూడా నా ఆశ ఏంటంటే నేను అమావాస్యలోనే ఉండిపోకూడదు, వెన్నెలుగా వెదజల్లాలి. దైవజనుడు ప్రవక్త పాడినటువంటి పాట ఒకసారి తీయండి. హల్లెలూయా. దీనన్న ఒకసారి అది. దైవజన్ లోఫిరయ్య గారు సార్వత్రిక సంఘం కొరకు ఒక అద్భుతమైనటువంటి పాట ఇది. మనకి వ్యక్తిగత జీవితంలోనూ కూడా, వ్యక్తిగత ప్రార్థనలో కూడా మనం పాడుకోవడం వల్ల మనకి అభిషేకం పెరుగుతుంది. మనకి ఆవరించినటువంటి చీకటి అనేది, సాతాను బంధకాలు అనేవి తొలగిపోతాయి ఖచ్చితంగానే. హల్లెలూయా. ఓ నీతి సూర్యుడా, నా జీవనాదుడా, ఓ నీతి సూర్యుడా, నా జీవనాదుడా, నాలో వసింపుమా, నా పాలి దైవమా, నాలో వసింపుమా, నా పాలి దైవమా, ఓ నీతి సూర్యుడా. ఇలా చంద్రబింబములే నీదు ప్రతిబింబము నేనే, ఇలా చంద్రబింబములే నీదు ప్రతిబింబము నేనే, జగమందు నీదు మహిమన్ వెన్నెలగా వెదజల్లా, జగమందు నీదు మహిమన్ వెన్నెలగా వెదజల్లా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా, ఓ నీతి సూర్యుడా, నా జీవనాదుడా, నాలో వసింపుమా, నా పాలి దైవమా,
నాలో వసింపుమా నా పాలి దైవమా. లాశరణం. అమావాస్య పెను చీకటులే నన్ను ఆవరించు వేళ, అమావాస్య పెను చీకటులే నన్ను ఆవరించు వేళ, నెరనమ్మి నీదు కరుణన్ తెరలన్ని పారద్రోలి, నెరనమ్మి నీదు కరుణన్ తెరలన్ని పారద్రోలి, నే కొమ్ము బూరనుది జయ గీతమాలపించి, నే కొమ్ము బూరనుది జయ గీతమాలపించి, నీదు ముఖ కాంతి చేత నే తేజరిల్లుదునయ్యా, నీదు ముఖ కాంతి చేత నే తేజరిల్లుదునయ్యా. ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, నాలో వసింపుమా నా పాలి దైవమా, నాలో వసింపుమా నా పాలి దైవమా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇది మన భక్తి జీవితానికి చాలా చాలా అభిషేకాన్ని ఇచ్చేటువంటి ప్రార్థనా గీతం. అంతేకాదు మనలను సరైన పశ్చాత్తాపంలోనికి నడిపించేటువంటి ప్రార్థనా గీతం, సరైన మారు మనసు కలిగించేటువంటి ప్రార్థనా గీతం. ఏ బంధకాల్లో, ఏ పాపంలో, ఏ సంఖ్యల్లో ఉన్నామో దాని నుంచి విడిపించేటువంటి పశ్చాత్తాపమైనటువంటి ప్రార్థనా గీతం కూడా. హల్లెలూయా. మనము అమావాస్య నాడు చంద్రులాగే ఉండిపోవద్దు. చంద్రుడే గాని ఎక్కడున్నాడు ఇప్పుడు? అమావాస్యలో ఉన్నాడు. అమావాస్య అయితే లోకమంతా ఏమైపోద్ది? ఇప్పుడు చీకటి అయిపోతుంది. నేను చెప్తున్నాను సంగమా, యేసు రక్తములో కడగబడినటువంటి నీవు చీకటిలోనే, పాపములోనే బంధింపబడి ఉంటే నీ ద్వారా రక్షింపబడినటువంటి కుటుంబాలు, సమాజములో, బంధువర్గములో అనేకులు చీకటిలోనే ఉండిపోతారు. అంటే నీవు వెలుగులోనికి రావడం చెప్పు ఎంత ఇంపార్టెంట్ కాదా? అంటగా సాతాను ఏం చేస్తాడంటే నీవు వెలుగులోనికి రాకుండా, ఇప్పుడు ఒక మాట చెప్పు, నువ్వు వెలుగులోకి రాకుండా చీకట్లో ఉండి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయాలి చెప్పండి? నేను, నువ్వు, మనం అందరూ చేస్తున్న ఒక అజ్ఞానము అయినటువంటి ప్రార్థన ఏంటంటే మనం చీకట్లో నుండి చీకట్లో ఉన్న ప్రజల్ని విడిపించమని ప్రార్థన చేస్తాం. న్యాయమా? ఏమన్నా న్యాయమా? ఏమి న్యాయం కాదు. నువ్వు వెలుగు దగ్గరికి రా, వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వి, అప్పుడు వస్తారు వెలుగులోకి. ఒకప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావు కదా అంటే, ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను వాస్తవమే, ఇప్పుడు నేను వెలుగైన దేవుని దగ్గరికి వచ్చాను, ఇది నా బ్రతుకని అది నువ్వు చెప్పినప్పుడు చీకట్లో ఉన్నవారు ఇప్పుడు ఏమవుతారు? వెలుగు దగ్గరికి వస్తారు. మనం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోయి ఇంకో చోటకి వెళ్ళాలంటే అవుతుందండి? ఒక తండ్రి సిగరెట్ తాగుతూ దగ్గుతూ కొడుకుని అంటున్నాడు, అరే నువ్వు సిగరెట్ తాక ఆరోగ్యం పాడైపోద్దురని. ఆడు ఏమనాలి? అలాగే నాన్నగారండి, అలాగేనండి అంటాడా? నీకంటే 4 ఇట్లు తాగుతాడని ఇంకా. అవునా కదా? నేను అదే చెప్తున్నాను, మనము బంధింపబడినటువంటి వారిగా ఉంటే సాతానికి చాలా ప్రయోజనకరము. ఎందుకంటే లోకము నిన్ను చూడదు, లోకం నీలో ఉన్న క్రీస్తును చూడదు, అదే వాడికి కావాల్సింది. అందుకని దేవుని ప్రజలను, రక్షింపబడినటువంటి వారిని, దేవుని మహిమను పొందుకోలేకుండా నువ్వు బంధకాలలో, బలహీనతలు అలాగే ఉండిపోతే వాడు ప్రయోజనం పొందుతాడు. సంఘము చీకటైపోతుంది, సమాజం చీకటైపోతుంది. క్రీస్తును వారు చీకట్లో ఏం చూస్తారు వాళ్ళు? అందుకే దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14లో మనల్ని ఏమన్నారు? మనం ఎవరమంట? లోకానికి వెలుగై ఉన్నాము అన్నాడు దేవుడు. ఎందుకు వెలుగు? అమావాస్యలో ఉంటే వెలుగు ఎప్పుడవుతాం మనం? అందుకని పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్త ద్వారా సార్వత్రిక క్రీస్తు సంఘానికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గేయము ఈ ఓ నీతి సూడి అనేటువంటి పాట. అక్కడ ఎంత అద్భుతమైనటువంటి వర్ణనం! నిజంగానే ఏమన్నాడు? ఇలా చంద్రబింబం వలె, చంద్రబింబం ఎలాగైతే తన యొక్క మహిమను, తన యొక్క వెన్నెలను లోకానికి వెదజల్లుతుందో, ఇలా చంద్రబింబం వలె నీదు ప్రతిబింబము నేనే. ప్రతిబింబం మనం ఎవరమంట? క్రీస్తు ప్రతిబింబాలు అవ్వాలి మాట మనం. ఏండి, యూదులందరూ అజానబావులు, చాలా ఎత్తైనటువంటి మనుషులుగా ఉన్నారు. యేసు ప్రభువారిని పట్టుకోవడానికి పూనుకున్నప్పుడు
వీళ్ళు ఎత్తైనటువంటి మనుషుల్లో అసలు ఎవరు క్రీస్తు అర్థం కాలేదు. అందుకని ఇస్కరియోతు యూదా ప్రత్యేకంగా వచ్చి నేను ఎవరినైతే ఏమన్నాడు కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు అని అన్నాడా లేదా? ఏంటి అదొక అద్భుతమైనటువంటి వర్ణన ఛాయన. ఏంది ఆ మాట కాదు నేను అనేది. అంటే కొంతమంది అపోస్తుల్లో నెక్స్ట్ యూదుల్లో యేసు ప్రభుని విశ్వసించిన వాటిలో అజానుభావులుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? పౌలు ఏమి దావీదు వీళ్ళేమో అజానుభావులు కాదు, వీళ్ళు పొట్టోళ్ళు, నాకంటే పొట్టోళ్ళే పౌలు కానీ దావీదులు కానీ. మోషే అజానుభావుడు, మళ్ళానే బలవంతుడు, సంసోను బలవంతుడు, అజానుభావుడు. చాలా మంది భక్తులు పెద్దలే కదా, ఇర్మియా కూడా పొట్టోడే, చిన్నోడే, బలహీనులే వీళ్ళు. దానియేలు బలహీనుడే, ఏలియా బలహీనుడే, ఎలీషా బలహీనుడే. అందరూ బలవంతులుగా లేరు బైబిల్లో, బలవంతులుగా ఉన్నారు, బలహీనులుగానే ఉన్నారు. కానీ కొంతమంది అపోస్తుల కాలానికి వచ్చినప్పుడు క్రీస్తు కాలంలోకి వచ్చేసరికి వాళ్ళలో క్రీస్తు ఎవరో కనబడలేనంతగా వారు పరిపక్వతను అందేశారన్నమాట. కనుక నేను ఎవరినైతే ముట్టుకుంటానో ముద్దు పెట్టుకుంటానో వాళ్ళే క్రీస్తు అని చెప్తే వీడు ప్రత్యేక వచ్చి ముట్టుకుంటే కానీ ఈయనే క్రీస్తు అని వాళ్ళకి కనబడలేదు. చీకటి మోన కనబడలేదని మీరు అనుకోవచ్చు. వెలుగులో ఉన్నప్పుడు కూడా క్రీస్తు కనబడలేదు వాళ్ళకి. చీకటిలో మాత్రమే కాదు, ఇంకా లేఖనాల్లో మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక చెరువు దగ్గరికి, బావి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, లేకపోతే అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు, అద్దంలోనికి వెళ్ళావు తందువు అన్నా పౌడర్ రాసుకుందామని, నువ్వు కనబడకుండా అద్దంలో ఇంకో మనిషి కనబడుతుంటే నువ్వు ఉంటావు అక్కడ? ఏంటి అద్దం తీసుకుంటావా లేదా ఎవరైనా? నేను పొద్దుట తలస్నానం చేసుకున్నాను, వచ్చాను, అద్దం దగ్గరికి వెళ్ళాను, నేనే కనబడ్డాను, ఇంకొకరు కనబడలేదు నాకు. నువ్వు అద్దం దగ్గరికి వెళ్తావు వెళ్ళవా? అమ్మా ఇస్తారా పొంది ఎక్కడ? అమ్మా అద్దం దగ్గరికి వెళ్తావు ఎప్పుడైనా? నువ్వే కనబడతావు, ఇంకొకరు కనబడతారా? మనమే కనబడతాం కదా, అవునా కదా? పోనీ ఇంకొకరు ఏమైనా కనబడుతున్నారు చెప్పండి అమ్మా, మీకు ఏమన్నా ఆగవనక్క ఎవరైనా కనబడతారు పోనీ? అది కదా. అలాగే మనము ఏ దేవుని పిల్లలమైతే ఉన్నామో, ఆయన ఎవర్రా, ఆయన ఎక్కడున్నాడ్రా, నీ దేవుడు అంత గొప్పడైతే కనబడమను మాట్లాడమని అంటున్నారు కదా, ఆ దేవునికి నువ్వు ఈ భూమి మీద నువ్వే ప్రతిబింబంగా కనబడాలట. హల్లెలూయా. అలాగా నీతిమంతుడైన నోవాహు దేవుని ప్రతిబింబంగా బ్రతకలేదు. పోయిన వారం చెప్పాను కదా నోవాహు కోసం ఇక్కడ. హల్లెలూయా. నోవాహు ప్రతిబింబంగా కనిపించాడు, పౌలు ఒక ప్రతిబింబంగా కనిపించాడు, దావీదు ఒక ప్రతిబింబంగా. వీళ్ళు పొట్టోళ్ళ పొడుగోళ్ళ అనేది పక్కన పెడితే అనారోగ్యంతో, బలహీనతో, ఇబ్బందితో, రకరకాల సమస్యలతో ఉండి కూడా వీళ్ళు దేవుని ప్రతిబింబాలుగా కనిపించాడు. ప్రవక్త అంటున్నాడు, ప్రభువా ఈ లోకంలో నేను బ్రతికి ఎలా బ్రతకాలనుకుంటున్నానంటే నీ ప్రతిబింబంగా నేను బ్రతకాలనుకుంటున్నాడు ప్రవక్త. ఇప్పుడు మన ఎవరి పిల్లలు? ఆ ప్రవక్త పిల్లలు, యేసయ్య పిల్లలు. ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి చెప్పు? మన తాతల బతుకుదామా? మామలాగా క్రీస్తు ప్రతిబింబం, ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడ్డాం కదా, ఆయన ప్రతిబింబాలుగా బ్రతకాలంట. అంటే మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు దేవుని మనసును సమాజమునకు ప్రజెంట్ చేసేటువంటి విధంగా మనం బ్రతకాలని అర్థం మాట. అందుకని కరుణామయుడి సినిమాలో విజయ్ చంద్రలాగా తెల్లని అంగి వేసుకుని గడ్డం పెంచుకుని నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు అని డైలాగ్ చెప్దామా? డైలాగులు వద్దు. హల్లెలూయా. సమరయ స్త్రీ జీవితం అందరికీ తెలుసు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, ప్రభువు నాకు దాహం అవుతుందమ్మా, కొన్ని నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అయ్యో అవునా, ఆ బావి ఎలా ఉందనుకున్నారు మీరు? బావి చేసుకుని తోడుకుని తీసేసుకునేది అనుకుంటున్నారా? కాదు. ఆ బావులు చాలా కష్టంగా అబ్రాహము కాలంలో తవ్వబడినటువంటి బావులు. అవి పూజ చేస్తే ఈ కనానీలు వీళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా లాగేసుకుంటే అబ్రాహం వదిలేశాడు. ఇస్సాకు కాలంలో అలాగే చేశారన్నమాట. మళ్ళీ అబ్రాహము కాలంలో పూడ్చబడినటువంటి ఈ బావులు ఇస్సాకు కాలంలో అవన్నీ కూడా దేవుడు మళ్ళా తవ్వించి చేశాడనమాట. అయితే ఆ బావులు మనం చూస్తాం పాతకాల సినిమాల్లో ఉంటాయన్నమాట. చాలా క్రిందకి మెట్లు స్టెప్ గా ఉంటాయి. ఆ క్రిందకి వెళ్ళి ఆ నీళ్లు అందులో ఆ కడవ ముంచుకుని పైకి రావాలన్నమాట. ఇస్సాకుకి కూడా ఇస్సాకుకి సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు ఎలియాజర్ వెళ్తాడు కదా, ఎలియాజర్ రెబ్కమ్మ నీళ్ళు ఎలాగిచ్చింది అనుకున్నావు? ఇలాగే ఇచ్చింది. ఆ బావిలోనికి వెళ్ళి నీళ్ళు నింపుకుని పైకి వచ్చేసరికి దాహం అన్నాడు. ఒంట్లకి కూడా దాహం తీర్చింది, ఆయనకు దాహం తీర్చింది. అలాగే యేసు ప్రభు వారి దాహం అంటే ఆ బావిలోనికి వెళ్ళి తీసుకున్నా. ఇప్పుడు ఏ చిన్నవాస నుంచో చిన్నపడి వెంకటపాలెం నుంచో నీళ్ళు తెచ్చుకుంటున్నారు, దగ్గరికి ఈ ఊర్లోకి వచ్చారు. నాలుంటాడు ఎవడో బలహీనుడిగా ఉండి, అమ్మ ఇస్తారమ్మ నీకు దండ పెడతాను, చచ్చిపోలేకున్నానమ్మా, కొంచెం నీళ్ళు ఎత్తావా దాహానికంటే. ఫస్ట్ అనుకుంది పాస్టర్ గారు పక్కడే కదా, మహాయితో లోట తాగుతాడు అని అనుకుంది. సర్లే ఏం చేస్తాం మరి, తప్పదని తెలిసినోడు కదా అని చెప్పేసి ఏదో వంచింది తాగాన్ని. ఆయననే తాగేస్తున్నాను. ఈలోగా సనుకోడు మొదలెట్టదండో దేవి, నిన్నే సనుకుంటుందా లేదంటావా? కొన్ని నీళ్ళు తాగితే పర్లేదు, అక్కడ ఆయన పట్టేస్తాను, నేనే ఒంట్లేక ఊరే బక్కోళ్ళగా ఉన్నావు, నువ్వు చచ్చిపోతానంటావు మాట్లాడితేని ఇన్ని నీళ్ళు ఎలా తాగందారు అని అనుకోదు.
అప్పుడు ఎంతో దూరం వెళ్ళి ఆవిడ కష్టపడి తెచ్చుకుంది నీళ్ళు ఇక్కడ సింపుల్ గా తాగట్టుంటే ఆమెకు శనుగు రాదా ఎవరికైనానే? అమ్మా ఇబ్బంది అవుతుందా రాదా? అసలే నీళ్లు దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఆవిడ సమరస్తి ఊర్లో ఉన్నది అంటే బావి, ఊరు బయట ఉంది బావి, ఊరు బయటకు ఉన్న నీళ్ళు వెళ్ళి తెచ్చుకుంటుంది. అక్కడికి వెళ్ళి ఈయన వచ్చి నాకు దాహం అన్నాడు, ఇచ్చింది. అమ్మాయి నువ్వు ఎవరో అని మాట్లాడాడు. ఆమె చరిత్ర మొదలు పెట్టాడు. మాట్లాడితే చెప్పేశాడు మాట, నీ భర్తను పిలిచి నీ భర్త పేరేంటంటే నాకు భర్త లేడయ్య అంది. నీకు ఇప్పుడు 5గురు భర్తలు ఉన్నారో అని ఒప్పేసుకుంది ఆమె జీవితం. 5గురు ఉన్నారట, 5గురు తమ భర్తలు కాదు, ఉన్న భర్త చనిపోయాడు, నేను రాంగ్ వేలో ఉన్నానని తన జీవితం ప్రభు దగ్గర ఏం చేసింది? యథార్థంగా ఒప్పుకుంది. అంటే ఆమె జీవితం అసలే సమరయ్యులు, వీళ్ళు ఇశ్రాయేలుకి యూదులకి అంటరాని వాళ్ళు. అప్పుడు ఉన్నటువంటి కాలంలో యూదులు వీళ్ళతో కలిసి భోజనం చేయకూడదు, వీళ్ళు కలిపినటువంటి నీళ్లు తాగకూడదు, వీళ్ళు కలిసి సాంగత్యం చేయరు, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళరు, వీళ్ళు వీళ్ళింటికి వెళ్ళరు. అంత భయంకరమైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితి. ఇలాంటి స్థితిలో అసలే ఈమె జీవితం మళ్ళీ ఎలాగుంది? క్యారెక్టర్ లెస్, సరైనటువంటి జీవితం లేదు ఈమెకి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి యేసుప్రభు వారు వెళ్ళి ఆమెతో మాట్లాడాడు. మాట్లాడగా ఆమె ఏమైపోయింది తెలుసా? తన ఊరు వారందరికీ నాతో మాట్లాడిన వాడిని చూడని చెప్పింది. ఇప్పుడు సమర స్త్రీ రాంగ్ వేలో ఉంది, ఆమె తప్పుడుదని నువ్వు నేను మాట్లాడితే ఏమి దేవుడు మెచ్చుకుంటాడు? మనల్ని మెచ్చుకోడు మనల్ని దేవుణ్ణి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తన బ్రతుకు మార్చుకుని, తన జీవితం మార్చుకుని, తన బ్రతుకు మారడానికి కారణమైన క్రీస్తును చూపించింది ఒకసారి. అందుకే ప్రసంగానికి పేరు పరిశుద్ధాత్ముడు ఏం పెట్టించాడంటే అసలైన మార్పు. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో చెప్తున్నాను, నువ్వెన్ని ప్రసంగాలు విన్నాను, మారు మనసు పొందకపోతే ఏమి మార్పు అది? నువ్వెన్ని ప్రార్థనలు చేసినా నీకు సరైన మారు మనసు లేకపోతే, ఎన్ని కోటాల్లో ఉన్నా, ఎంతమంది దైవజనులు సాక్ష్యాలు వాక్యాలు నువ్వు వింటున్నా సరే, నీలో ఉండవలసిన మార్పు, రావాల్సిన మార్పు అనేది లేకుండానే నువ్వు ఎలాగున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో అదే కంటిన్యూగా నీవు ఉంటే చెప్పు, దేవుడు నిన్ను అలాగే కోరుకుంటాడా? దేవుడు అందుకేనే నేను రక్షించుకున్నది, అలాగే ఉండమంటున్నాడు. అదే క్రైస్తవ జీవితంతో సమాజంలో నువ్వు బ్రతకని చెప్తాడా దేవుడు? చెప్పండి, చెప్పడు కదా. చాలా టూకీగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. హల్లెలూయా. కనుక ప్రసంగానికి పేరేంటి? అసలైనటువంటి మార్పు. ఈరోజు అదే చెప్తున్నాను. నేను కానీ, నీవు కానీ, మనం కానీ ఎప్పుడు వరకు ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు, కానీ బ్రతికనన్న నాళ్లే. కానీ ఇంకొక కోరిక ఏంటంటే ప్రభు వచ్చే వరకు మనం బ్రతకాలని కోరుకుందాం. ఎందుకంటే ఆయన త్వరగానే రాబోతున్నాడు, అప్పటి వరకు మనం ఉండాలి అని కోరుకోవాలి. ఎందుకు కోరుకోవాలంటే పరలోక రాజ్యంలో అందరి ఎదుట బలానమ్మకమైన నా దాసుడా దాసురాలని ప్రభు చేత ఘనత పొందాలి, మనం ఆయన చేత బహుమానాలు పొందాలి మనం. మరి అవి పొందాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? బ్రతుకుండాలి. ఎందుకు అనంటే కొన్ని ఆత్మలను ప్రభు దగ్గరకు నడిపించాలి. నువ్వు ఎలాగ మారావమ్మా, నువ్వు ఎలాగ సత్యంలోకి వచ్చావు, నువ్వు ఎలాగ దేవుని కొరకు నిలబడ్డావంటే నా మార్పుకి ఇంకో పలానా వ్యక్తి కారణం, పలానా వ్యక్తి నన్ను తీసుకెళ్లాడు చర్చికి, పలానా వ్యక్తి నన్ను మందిరానికి నడిపించింది, పలానా వ్యక్తి స్వార్థ చెప్పింది, పలానా వ్యక్తి నేను బంధకాల్లో పాపంలో పడిపోతే నన్ను విడిపించాడు, మందిరానికి నడిపించారు, నేను అవిశ్వాసంలో బలహీనంగా ఉంటే నన్ను బలపరిచి నన్ను ముందుకు తోశారు అని చెప్పాలా లేదా? చెప్పండి, చెప్పాలా లేదా? నా మాటే గట్టిగా వస్తుంది. 5 వారాలండి నా భోజనం లేకుండానే ఏమి లేదు, మహా తింటే రెండు ఇడ్లీ తింటున్నాను అంతే, 2 ముద్దల భోజనం అంతే, 10 టాబ్లెట్స్ రోజుకి వేసుకునేవి, నిద్ర లేదు, భోజనం లేదు, చాలా కష్టంగా సాధ్యమంత వరకు ఎవరితో మాట్లాడట్లేదు. ఈ శుక్రవారం వాక్యం చెప్పాను అంతే, ఇంక మధ్యలో ప్రార్థనలు ఏమీ లేవు. చెప్తున్నాను మన కోసం అలాగే ఎవరైనా చెప్పాలా లేదా? అలా చెప్పగలిగినటువంటి మార్పు మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు నేను మనం అందరము కూడా కొంతమంది మార్పుకి కారణం అవ్వాలి, కొన్ని ఆత్మలకు తల్లి తండ్రి మనం అవ్వాలి. దీన్ని బట్టే కదా పరలోక రాజ్యంలో దేవుడు ఏమిస్తాడు? మనకి గొప్ప ఇస్తాడు, ఘనత ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. లేకపోతే మనం కట్టుకున్నటువంటిది పాక ఇల్లా, టైల్స్ ఉన్నాయా, అన్నీ ఉన్నాయా లేవా, దీన్ని పెట్టేస్తాడు దేవుడు అక్కడ మనకి. అలాగిస్తే అన్యాయస్తుడు అయిపోతాడు ఆయన కదా. ఏమి ఇవ్వడు. ఇప్పుడు బెజలాజరు ఉన్నాడు, ఆయన చూసి ఈ దేవుడు ఇవ్వాలంటే ఏముంది ఆయనకి ఇవ్వడానికి? ఏమీ లేదు. కానీ ఆయన ఉన్న స్థితిలోనే ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన భక్తిని కొనసాగించుకున్నాడు, ప్రభు రాజ్యానికి చేరగలిగాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మార్పు లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి? మార్పు లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళినా ఉపయోగం ఏంటి?
మార్పు లేకుండా నువ్వెన్ని ఉపవాసాలు చేసినా ఉపయోగం లేదు, మార్పు లేకుండా నువ్వెన్ని కానుకలు ఇచ్చినా ఉపయోగం లేదు. అందుకని భక్తి మార్పుతో ఉంది. అందుకే బైబిల్ అంతా ఏం చెప్పింది తెలుసా? పరలోకానికి ఎవరు వెళ్ళరని చెప్పింది తెలుసా? బైబిల్ మారు మనసు లేని వాళ్ళు పరలోకానికి వెళ్ళరని చెప్పింది. ఏంటి ఎవరు వెళ్ళరంటే పరలోకానికి? మన సత్యదేవచన పాటల పుస్తకంలోనే చాలా పాటలు ఉన్నాయి. మారు మనసు లేకుండా మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుక మనసా రెండు ఒకటే. కానీ అక్కడ లిరిక్స్ ఏముంది? బ్రతుకేనమ్మా, మనసు ఉందా? నీ మనసు మార్చుకో, నీ బ్రతుకు మార్చుకోవా, రెండు ఒకటే. కానీ అక్కడ పెట్టిన లిరిక్స్ మనసైనా బ్రతుకైనా ఒకటే కోవలోకి వస్తాయి. అది మార్చుకోకపోతే పరలోక రాజ్యానికి మనము ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు జీవించిన గాని ఉన్నది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నిలిచి ధైర్యం నీకుందా? అమ్మ ఎంత 500? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదే అని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇదే అని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా. లాస్టర్లు అన్నాడు, ఆత్మను కాక దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. చూడండి, మనల్ని దెయ్యాలు చంపుతాయి. మంత్రప్రయోగాలు చేసి మాంత్రిక తాంత్రిక విద్యల చేత మన కాళ్ళు చేతులు పడిపోతాయి, మన నోర్లు పడిపోతాయి, ఎన్నో రకాలుగా అయిపోతుంది. వీళ్ళందరూ కూడా ఈ లోకంలో మనుషులు కానీ దెయ్యాలు కానీ మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? మనల్ని చంపుతాయి అంతే, మన దేహాన్ని. కానీ మన ఆత్మనవి ఎప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేని ఏం చేశాడు? ఏం చంపాడు? శరీరాన్ని చంపాడు, ఆత్మని చంపలేకపోయాడు. దెయ్యాలైనా ఈ భూతవైద్యుడైనా ఎవరైనా మనల్ని మహా అయితే చంపగలిగితే మన దేహాన్ని చంపుతారు. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఇక్కడ ఆత్మను కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. ఎవరు రాశారు కానీ భక్తుడు? వాళ్ళ పాదాలను మనం ఒత్తితే చాలండి, అభిషేకం మన మీదకి వస్తుంది మాట. హల్లెలూయా. ఈనాటి సంఘానికి భక్తులు తెలియదు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు పెరుగుతున్నారు. ఇందాక అక్కడ ఒక ప్రసంగం చెప్పొచ్చాను, బలురక్ష చెట్టులో ఒల్లి పద్మము మనకి పరమగీతాలు కావ్య గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతుంది మాట. పుస్తకం కూడా ఉంది, మధు షాప్లో ఉందా? నా దగ్గర కూడా ఉంది. అక్కడ ఎవరైనా చదివే ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఒక రోజు కనబడండి. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని, నేను ఉపవాసం ఉన్నాను ప్రార్థన చేసుకున్నాను అన్నయ్య ఇస్తావా అంటే అప్పుడు ఇస్తాను. ఉపవాసం లేకుండా ఉన్న వాళ్ళకి ఎవ్వరికి నేను పుస్తకాలు ఇవ్వను. తీర్మానం చేసుకుని నా పుస్తకాలు మహానుభావులు అటుకెళ్ళేవారు, ముందు అటుకెళ్ళిపోయి తెచ్చేస్తానని చెప్పేసి అడిగితే అడ్రస్ లేదు, ఇంకా అడ్రస్ లేదు, ఏమీ లేదు. అలా తిరగా కొన్ని పుస్తకాలు మొత్తం కనబడలేదు, అవి దొరకట్లేదు. ఓల్డ్ ఫ్రెండ్స్ ఏమండి, నా దగ్గర ఆస్తి అంతస్తు లేకపోయినా ఆత్మాభిషేకితులైనటువంటి భక్తులు, ఇవన్నీ ప్రవక్త నేర్పించాడండి. ప్రవక్త ప్రతి ప్రసంగంలోనూ ప్రతి పుస్తకాల కోసం చెప్తూ వచ్చాడు. ఏండి, ఆ పుస్తకాల కోసం చెప్తూ వస్తే రాసుకున్నామని ఆ పుస్తకాల పేర్లు ప్రసంగాల్లో చెప్తున్నప్పుడు అలా రాసుకోవడం అలవాటు మాట. ఆ షాప్కి వెళ్ళినప్పుడు షారన్ బుక్ స్టాల్ కాకినాడ, హాల్ఫా వైజాగ్, హైదరాబాద్లో ఏంటది సికింద్రాబాద్ దగ్గర అదే ఆల్ఫా ఏదో ఉంది బుక్ స్టాల్, క్రిస్టియన్ బుక్ స్టాల్. కాకినాడ షారోన్ బుక్ స్టాల్, యానం ఏమో
లోగోస్ బుక్ స్టాల్. ఇలా వెళ్ళినప్పుడు పలానా పుస్తకాలు ఉన్నాయంటే వాళ్ళు ఎలా చూసేవారు, బాబు నీ వయసు ఎంత అనేవారు. ఏంటంటే పాతకాలపు పుస్తకాలు ఇప్పుడు ఎవరు చదువుతున్నాడు, ఈ పెద్దోళ్ళు అడుగుతారు, కుర్రోళ్ళు మీరు అడుగుతున్నారు, ఎవరు నేర్పించారు మీకంటే రంజిత్ తోఫీర్ అని చెప్పాను. హల్లెలూయా. ఆయన అలాగే ఆశ్చర్యపోయారు మాట ఆయన పేరు చెప్పగానే. బలు రక్ష చెట్లలో పరమగీతాల్లో చెప్పాడండి, సంఘ కన్యక నా ప్రియురాలు ఎలాగుందని చెప్పాడు దేవుడు. బలు రక్ష చెట్లో పద్మంగా కనబడుతుందంట. చుట్టూ ఏమున్నాయంటే విమర్శకులు, నష్టపరిచేవాళ్ళు, కష్టపెట్టేవారు, బాధ పెట్టేవారు, హానికరమైన ఎన్నో ఆధ్యాత్మిక అర్థాలతో ఉందన్నమాట. నీకు ఏమాత్రము క్షేమాభివృద్ధికరమైనటువంటి మనుషులు లేరు చుట్టూను, అన్ని రకాల వ్యతిరేక స్వభావం కలిగిన ఉన్నప్పటికీ కూడా సంఘ కన్యక దేవుని ప్రియురాలు ఎలా ఉందంట, పద్మముగా ఉందట. పరిమళించే రే ఎందుకు నవ్వుతున్నారా మీరు, వినండి, సీరియస్ గా వినండి వాక్యాన్ని. హల్లెలూయా. పరిమళించే సువాసన కలిగించే ఒక పద్మముగానే ఉందంట. చుట్టూ ఏమన్నాయట, రాకాశి చెట్లు, బలు రక్షసి చెట్లు, త్రుంచివేసేటువంటివి. తన అందాన్ని గాని లేక తన సౌందర్యాన్ని గాని తన యొక్క సుగంధాన్ని గాని ఏమాత్రం బయటికి కనబడకుండా వెళ్లకుండా ఇవన్నీ కూడా హానికరంగా అంచివేసేటువంటి చుట్టూ ఉన్నా సరే దేవుని ప్రియురాలు సులమతి సంఘ కన్యక ఎలా ఉందంట, పద్మముగా ఉన్నది అట్ట. పరమగీతాల కావ్య గ్రంథం చెప్పబడినటువంటి అర్థాల మాట. అలాగే చెప్తున్నాను, నీకైనా నాకైనా మనకైనా మన చుట్టూ ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని వ్యతిరేకతలు మనకున్నా నీవు ఈ బలిరక్షచి చెట్టల్లో దేవునికి ఒల్లిపోని పద్మంగా, ఒల్లి పద్మం అంటే ఒల్లిపోయిన పద్మం కాదా, ఒల్లిపోని పద్మం మాట, దేవునికి వన్ని తెచ్చే పద్మం మాట. దేవునికి నీవు సుగంధ ద్రవ్యాలను, సుగంధ ఆ సువాసనను వెదజల్లే పద్మముగా నీవు ఉండాలని ఆ యొక్క మాటకి అర్థం, ఆ పుస్తకంలో ఉన్నటువంటి గూఢార్థం అది మాట. హల్లెలూయా. అది బీజలాజర్లో నెరవేరుతుంది అదంతా కూడా. బీజలాజర్ శరీరం ఏమైందండి, కుక్కలు వచ్చి తన కురుపులు కుక్కలు వచ్చి నాకుతూనే అంట. అంటే అంత భయంకరమైన అనారోగ్యంతో ఉన్నాడా లేదా? ఇప్పుడు మనకు ఒంట్లో బాగోదు ఏదో, లేకపోతే ఏదో చిన్న ఇబ్బంది ఏదో అవుతుంది. లాజర్ అలా కాదు, ఒంట్లో బాగుడు కాదు, మొత్తం అంత రోగే, బతుకంతానే లాజరు. లాజర్ని బైబిల్ ఇంట్రడ్యూస్ చేసిన చేతికి దేవుడు మిగతా వారి జీవితాల్లో అనేకమైన శోధనలు, కష్టాలు, శ్రమలు వస్తాయి. అయినా సరే లాజరు చూడండి ఒల్లిపోని పద్మంగానే ఆ జీవితంలో ఎలా జీవించాడో అని చూపించడానికి లాజర్ని దేవుడు అలాగే తయారు చేసి పెట్టాడు. కొంతమందికి అర్థం కాదు, ఇలాగా దేవుడైతే ఎలా చెప్తాడా, దైవజనుడు అంటే ఎలా ఉంటుందా అని తెగగా మాట్లాడుతున్నారు. ఏండి బైబిల్లో విచిత్రమైనటువంటి అర్థం కానటువంటి పరిస్థితులు రాశాడు. ఇప్పుడు హోషేయ ప్రవక్త ఉన్నాడు బైబిల్లో. హోషేయ ప్రవక్త పెళ్లి వయసుకు వచ్చాడు, యవనస్తుడు, సంబంధం పెళ్లి చేసుకోవడానికి దేవుడు చూసుకున్నాడు, జోక్యం చేసుకున్నాడు, సంబంధం చూశాడు దేవుడు. ఏ సంబంధం చూసాడు తెలుసు ఇరవన్న హోషేయ ప్రవక్తకి ఏం చేసి తెలుసా, పలానా స్థలంలో వ్యభిచారం చేసేది ఉంది ఒకతే, తెచ్చుకుని చేసుకోమన్నాడు దేవుడు. అన్న మన కొడుకులకి అలా చేస్తాం మనం అన్న చెప్పండి. దేవుణ్ణి నమ్మి యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుడు ఏది చెప్తే ఆ పని చేస్తున్నటువంటి హోషేయ ప్రవక్త మళ్ళీ ఆయన ఒక విశ్వాసి కాదు. అటువంటి వ్యక్తికి దేవుడు చూసిన సంబంధం ఏంటి? నేను బైబిల్ చదివినప్పుడు ఫస్ట్లోనూ నాకు నిజంగా చెప్తున్నాను, ఏంటి ఇలా ఉంది బైబిల్లోనూ, ఇది దైవ గ్రంథం ఎలాగైంది, పరిశుద్ధ గ్రంథం ఎలాగైంది. మొదటిసారి బైబిల్ చదివినప్పుడు నిజంగా దేవుడి సారి చెప్తున్నాను అని అనుకున్నాను నేను. కానీ రోజు చెప్తున్నాను, ఇందులోనే నా జీవం ఉంది, ఇందులోనే నా బ్రతుకుంది. నేను ఈ 30 సంవత్సరాలలో ఎన్నో సార్లు భోజనం లేకుండా బ్రతికాను. కానీ ఈ బైబిల్ ఎన్నోసార్లు నేను కృంగిపోతున్నప్పుడు, నేను ఏడుస్తున్నప్పుడు, నేను ఒంటనైనప్పుడు, తట్టుకోలేనప్పుడు ఈ బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలలో ఉన్నటువంటి ఆత్మ నా మీద అల్లాడింది, నన్ను ఆవరించింది, అమ్మలాగా నన్ను కమ్మని ముద్దులు పెట్టింది, నన్ను తన ఒడిలో పెట్టుకుంది. ఈరోజు నేను బ్రతకాలి, బాగుండాలి, అనేకుల్ని బ్రతికించాలని ఈ శక్తి, ఈ జ్ఞానం నాకు నేర్పిస్తుంది. ఇదే నా జీవితం మాట. ఇది లేకుండా నేను బ్రతకలేను. ఒకప్పుడు నేను మొదటిసారి బైబిల్ చదివినప్పుడు నిజంగా చెప్తాను, ఎలా ఉందేంటి బైబిల్ అన్నాను నేను. ఒక మాట చెప్పండి, మీరు అర్థం చేసుకోండి. ప్రవక్తలు అర్థం కాదు. ఈరోజు రంజిత్ తోఫీర్ గారు అయినటువంటి దైవజనుడు, నేను ఇంకా చెప్తున్నాను, అగాపి వాళ్ళకి ఏం అర్థమయ్యాడు చెప్పండి. మీకు నిజంగా అర్థమయ్యాడా మీకు ఆ దైవజనుడు ప్రవక్త? నేను నమ్మనండి, నేను ఒప్పుకోను. అగాపి వాళ్ళు అందరూ రండి, కావాలితే నేను చెప్తాను, మాట్లాడతాను. నేను ఒప్పుకొని అర్థమయ్యాడంటే, అర్థమైతే నువ్వు అలాగ ఉండవు. అర్థమైతే ప్రవక్త నిజంగా నీకు అర్థమైతే నువ్వు అలాగ ఉండవు. నువ్వు అలాగా
ప్రవక్త అర్థమైతే నువ్వు బలహీనతలో ఉన్నా, బెదిరికలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దూతలో కూడా నీకు సలాం కొట్టే స్థితిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. నువ్వే దయ్యానికి భయపడిపోవడం కాదు, దేవదూతలు భయపడాలి నీకు. ప్రవక్త ఎన్నిసార్లు అన్నాడో, దేవదూతలు వచ్చినా సరే వచ్చి కూర్చోమని చెప్తాను అక్కడ. అలాగే ప్రభు నాకు అప్పగించిన పని చేస్తున్నాక దేవదూత వచ్చినా ముందు పక్కన కూర్చోమని చెప్తాను అనలేదు ఆయన? నిజం చెప్పు, దానియేలు దగ్గరికి దేవదూత వస్తే దానియేలు ఏం చేశాడు? చచ్చిపోయినాక 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు జబ్బు వచ్చిన వాళ్ళకి చచ్చిపోయాడు దెబ్బతోటి. బతికే ఉన్నాడు కానీ చాలా దినాలు అనారోగ్యం చేసి జబ్బు పట్టేసి మంచాన్ని పడిపోయిన పాలైపోతాడు చూసావా, అలాగైపోయాడు. శ్రేష్ఠ భక్తుడు, ప్రార్థన పడైన దానియేలు మాట. దేవదూత మహిమ ముందు మనిషి తట్టుకోగలడా? అటువంటి దేవదూత వస్తానంటే రంజితోఫరి గారు పక్కన ఉండమని చెప్తాను అన్నాడు మాట. ఎక్కడున్నామన్నా మనం నిజంగా నేను ఒప్పుకోను. నిజంగానే నిజం చెప్తున్నాను. అగాపే సంఘమా, ప్రవక్త నిజంగా నీకు అర్థమైతే ఈరోజు అగాపే సంఘం లోకంలో ఉన్నటువంటి సంఘాలు ఎదుట బలిరక్ష చెట్లలో ఒల్లి పద్మమే అగాపే సంఘం అంటే ఈరోజు నిజంగానే. కానీ ఆ పద్మం ఇవ్వట్లేదు. ఆ సత్యమైనటువంటి రోషం వదిలేసింది. సత్య పట్ల భారము, సిలువను మోసే శ్రామికుణ్ణి, సైనికుణ్ణి అనే సంగతి మర్చిపోయింది. నా అంతిమ లక్ష్యం ఏం చెప్పనా? మంచం మీద ఉండి ప్రాణాలు వదిలేయడం కాదు, ఏ బాధపడకుండా, కాలు చేయలేకుండా, ఎవరు సేవ చేయకుండా చచ్చిపోవడం కాదు నా అంతిమ గురి. ప్రభు కోసం మాట్లాడుతూ కొంతమందిని వెలిగించి చచ్చిపోవాల్సి వస్తేనే, ఊరికినే చచ్చిపోకూడదు. అందుకనేమో తెలీదు దేవుడు చావాల్సినటువంటి నన్ను బ్రతికేలాగా అవకాశం ఇచ్చాడు నాకు. లక్ష్యం ఉండాలండి, ఒక ఆశయం ఉండాలి జీవితంలో అనేసరికి. ఏదో ఒకటి సాధించాలి, నేను నా ప్రభు దృష్టిలో నేను ఉండాలి. రేపొద్దుట సకల భక్తులందరూ అండి, పాత నిబంధన కాల భక్తులు, కొత్త నిబంధన కాల భక్తులు, అలాగే మన సమకాలంలో శ్రేష్ఠ భక్తులు, వీళ్ళందరూ పరలోకంలో ఉన్నప్పుడు కనీసం వాళ్ళ ఎదుట మన దేవుడు మనల్ని ఎవరే చిన్నడా చిన్నదైనా, ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపల స్టోరీలో దేవునికి ఆహారం అందరికీ పెట్టమని అందించింది ఎవరో? చిన్నోడే కదా. కనీసం ఆ చిన్నోళ్ళగానే మనం ఉందామా లేదా పరలోకంలో? చెప్పండి ఒక మాట. ఆ చిన్నోడి ఘనత వచ్చిందా లేదండి? కనీసం ఈ భూమి మీద అందరు మనకంటే జ్ఞానులే, అందరు మనకంటే గొప్పలే, అన్ని విషయాల్లో గొప్పలే. కనీసం ఆ గొప్పలు ఎదుట మనం ఒక చిన్నదానికి, ఒక చిన్నోడి కింద ఉందామండి మన ప్రభుకి పరలోకంలోను. అది ఘనతే కదా మనకి. నేను చెప్తున్నాను, సంఘాలకు కూడా ఎలాంటి ప్రసంగాలను కోరుకోవాలి, ఎలాంటి ప్రసంగాలు వినాలో అనేటువంటిది ఏమీ స్పష్టత లేదు. ఎవరి మట్టుకు వాళ్ళు భక్తి అలా నడుస్తుంది. ఎండాకాలం అయిపోయిన తర్వాత ఏ కాలం వస్తుంది? వర్షాకాలం అయిపోయిన తర్వాత ఏ కాలం వస్తుంది? శీతాకాలం అయిపోయిన తర్వాత ఏ కాలం వస్తుంది? పోయే కాలం. నేను ఎంత బాగైపోయినా సరే దేవుడు నన్ను నవ్వుకునే కృపించాడండి నాకు. సాతాను కూడా మాత్రం నేను నవ్వుతే అస్సలు ఇష్టం ఉండదు దానికి. కానీ దేవుడు మాత్రం నేను ఏడుస్తే అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి. నేను ఏడుస్తాను తట్టుకోలేక ఆయన ఏమో వచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. మొన్న చెప్పాను కదా, శుక్రవారం ఏడుస్తుంటే నేను ఒంటరిని అయిపోయాను. మా అమ్మ ఉంటే కొన్నంత ధైర్యంగా అండగా ఉండడానికి చాలా ఏడ్చాను నేను. నైట్ అంతా భోజనం చేయలేదు, టాబ్లెట్లు వేసుకోలేదు. అంటే పాపకు ఒకటి ఫీవర్ వచ్చేసి, టైఫాయిడ్ ఒకటి, ఇంటికాడ ఇంకా మా భార్య నేను ఎవరూ లేము. ఇంకా అన్నీ గుర్తొచ్చి బాధ, వేదన. కనీసం మా అమ్మ ఉన్నా నాకు కొన్నంత ధైర్యంగా ఉండేది. కనీసం ఇక్కడ ఉన్న అన్న కూడా బయటకు వెళ్ళిపోయాడు, ఏంటి పరిస్థితి అని చాలా ఏడుస్తున్నాను. ప్రభు వచ్చి నాకు, మా అమ్మ చనిపోయినప్పుడు ఆగస్టు 5వ తారీఖున చనిపోతే ఆగస్టు 31వ తారీఖుని రాత్రి అర్ధరాత్రి సాతానుడు నన్ను శోధించిన తర్వాత ప్రభు నాతో వచ్చి నాతో మాట్లాడాడు. అప్పుడు నీ ఉన్నావనేగా నేననే పాట మొదలు పెట్టాను. రాయలేదు అప్పుడు, ఆ పాట పాడాను. ఆ తర్వాత దేవుడు కొన్ని పాటలు ఇచ్చాడు. సేమ్ అలాగే మొన్న ప్రభు వచ్చి, నా కుమారుడా ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు కుమిలిపోతున్నావు, నువ్వు అలా ఉండొద్దు అసలు, నేను లేనా నీకు తోడు కానీ ధైర్యంగా ఉండు అని ప్రభు చెప్పిన తర్వాత కొంచెం నేను బండి వేసుకుని తిరగడం మొదలుపెట్టాను. కొంచెం బాడీ మొన్నటి మీద కొద్ది రిలీఫ్గా బాగుంది నాకు. హల్లెలూయా. నిజంగా ఆయన ఆదరిస్తాడండి. మనం కుమిలిపోతూ ఉంటుండగా, బలహీనమైపోతూ ఉంటుండగా మన ప్రభు మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టినటువంటి వాడు, నువ్వు కుమిలిపోయి నలిగిపోతుండగా నాకు సంబంధం లేదు, నీకు నచ్చినట్లుగా బ్రతకని వదిలేస్తాడా? వదలడైనా కదా. హల్లెలూయా. అమ్మా థ్యాంక్ యూ అమ్మా, నోటికి రుచిగా నేను అలాగే ఒంటికి ఆరోగ్యకరమైనటువంటి నీళ్ళు అందించారు. హల్లెలూయా. నిజమే, 2 బాగున్నాయి. ఎందుకంటే చేదైపోయింది నోరు, గడ్డిలాగా ఉంది నాకు. ఏంది ముట్టుకుంటున్నా చక్కగా, ఏంటి సబ్జీ గింజలో నిమ్మకాయ మంచిగా వేశారు. థ్యాంక్ యూ తల్లి. హల్లెలూయా. ఈ శక్తి చేత మరికొంత ఓపిక తెచ్చుకొని ప్రసంగం చేస్తారు, విందాము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితుల్లో కనబడకుండాను కనబడుతూను ఏం చేస్తాడో? ఆదరిస్తాడు.
బలపరుస్తాడు, తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. మనం ఏం చేస్తామంటే ఆయనను చూడం, ఆయన వలన జరిగిందని గుర్తించం, కృతజ్ఞత ఉండదు, డిఫరెంట్గా అయిపోతాం అన్నమాట పరిస్థితి. దానివల్ల ఏమవుతుందో తెలుసా, ఆ శక్తి చేత ఇంకా బలము పొంది ముందుకు వెళ్ళవలసిన మనం ఎప్పుడైతే కృతజ్ఞత అనేది లేని వారికి ఉంటామో ఆ శక్తి శూన్యమైపోయి ఇంకా బంధం పడిపోయి బలహీనమైపోతాం. ఏలియాకి బద్రి వృక్షం కింద మరణాపేక్షంతో ఉన్నాడట ఏలియా. దేవుడు దేవదూతను పంపించాడు. ఇలా ముట్టాడు, దేవదూత వెళ్ళి లేచాడు. కాల్చబడినటువంటి అప్పము, మాంసము, రొట్టెలు అవి ఉన్నాయి, తీసుకుంటే టకటక్కడ తినేసాడు అనమాట. మళ్ళీ తినేసి పడుకున్నాడు. మళ్ళీ అలసిపోయినాడు, చాలా పోరాటం చేశాడు. అప్పుడు యెజబెల్ రాణితోటి మళ్ళీ రెండో మరి లేపమన్నాడు దేవుడు. దోతనే లేపడి పెట్టాడు మాట. అప్పుడు అన్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది కనుక రెండో మారు నువ్వు ఈ భోజనం చేసి భోజన బలం అది అలమంటే భోజన బలము చేత ఏలి ఏం చేశాడట? బైబిల్ ఏం చెప్పింది? 40 దినములు భోజన బలము చేత 40 దినములు ప్రయాణం చేసి బద్రి వృక్షం నుండి ఎక్కడికి వెళ్ళాడు? హోరేబుకి వెళ్ళాడు అన్నమాట. ఇవన్నీ గొప్ప పాఠాలు. అవకాశం ఉంటే ఎప్పుడైనా ఈ హోరేబు ఏంటి, బద్రి వృక్షం ఏంటి, హోరేబు నుండి బద్రి వృక్షం డిఫరెంట్ ఏంటి, దానికి లోక సాదృశ్యం ఏంటి, సంఘ సాదృశ్యం ఏంటి అనేది మనకు అవకాశం ఉంటుంది. ప్రభు వాళ్ళలో అన్ని చెప్పడానికి చాలా చాలా కష్టం అవుతుంది. ఓ పక్క ఎండాకాలం, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, టాబ్లెట్ వేసుకున్నారు. మీకు అందరికంటే నేను పెద్ద బాధించరాలని ఏంటి, ఓ టాబ్లెట్ మర్చిపోయింది, వేసుకోవడానికి అవ్వలేదు. 2 ఇడ్లు కష్టపడి తిని వేసుకున్నాను, ఇంకో టాబ్లెట్ వేసుకోలేదు. కాలంకి వెళ్ళి ఇంటికి ఎప్పుడు వస్తామో తెలియదు, ఇంకో టాబ్లెట్ వేసుకోవాలి. మధ్యాహ్నం 10 టాబ్లెట్లు వేసుకోవాలి రోజుకి మొత్తానికి. ఎవరైనా సాయం చేస్తారా? దేనికి? వేసుకోవడానికా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు నవ్వుతూ ఉండండి, బాగా ఉండండి, కానీ వాక్యాన్ని మాత్రం పట్టుకోండి. అర్థమవుతుందండి? నవ్వుకుండి వాక్యాన్ని వదిలేవద్దు. నవ్వుకున్నా ఏడ్చినా కానీ వాక్యాన్ని మాత్రం మనం పట్టుకోవాలి. దేవుడు నీ యందు ఆనందించాలి, నువ్వు దేవుని యందు ఆనందించాలి. సాతాను నిన్ను చూసి ఏడవాలి, నిన్ను చూసి నవ్వకూడదు వాడు. అర్థమవుతుందండి? సాతాను మనల్ని చూసి నవ్వకూడదు వాడు. ఆడు నవ్వగలిగితే మనము సాతాను ఎదుట ఓడిపోయిన వాళ్ళు మనం. అది దేవునికి అవమానకరమైన బ్రతుకు. అది సాతాను మన దగ్గర. అందుకే అన్నాడు మేకా ప్రవక్త అన్నాడు 7వ అధ్యాయము 7వ వచనంలో, నా శత్రువా నా మీద అసహ్యింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతాను, నేను అంధకారం మందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగైన అద్భుతమైన మాటలు చెప్పాడు 5వ వచనం 7వ వచనంలో. మేకా ప్రవక్త 7వ అధ్యాయము 5, 7 వచనాలు మాట. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే అసలైన మార్పు. ఎవరికి అసలైన మార్పు కలిగింది? ఎలాగ అసలైన మార్పు కలుగుతుంది ఒకరికి అని అంటే, ఇలా అసలే అంటరాని వారికి ఎంచబడినారు సమరీయులు, అందులో ఆమె జీవితం పాడైపోయింది. అలాంటి వ్యక్తి దగ్గరికి దాహాని కోసం ఆయన వెళ్ళి ప్రభు ఏం చేశాడు? ఆమెకు మార్పును కలగజేశాడు. హల్లెలూయా. చూడండి, సమరయ స్త్రీలు ఆ మార్పు కలగగానే ఏం చేసింది? ఆమె ఆ కడవ అక్కడే విడిచిపెట్టి వెంటనే ఊర్లోనికి వెళ్ళిపోయి ఏం చేసిందంట? తన ఊరు వారందరినీ నాతో మాట్లాడిన వాడిని చూడండి అని చూపించింది క్రీస్తును. నేను చెప్తున్నాను, ఇగో నా బాడీ చూడు, నా కళ్ళు చూడు, నా ఒంట్లో రక్తం చూడు, నా ఇంట్లో ఆస్తి చూడు. జబ్బు చేసి చచ్చిపోతావరా నువ్వు అనుకున్నటువంటి సమయంలో దేవుడు తన కన్నీరు చూసి హిజ్కియా రాజుని ఏం చేశాడంటే చెప్పాలి నాకు, స్వస్థపరిచాడు. ఎన్ని సంవత్సరాలు బైబిల్లో తనకే ఇచ్చాడు కొలత, మిగతా వాళ్ళు కొలత లేదు బైబిల్లోను. ఎంత కొలత? 15 సంవత్సరాల్లో. మిగతా వాళ్ళకి ఎవరికైనా చెప్పాడా ఇన్ని సంవత్సరాలు అని చెప్పి, ఇన్ని సంవత్సరాలు బతుకుతామని చెప్పాడు బైబిల్లో? కానీ హిజ్కియాకి చూడండి ఎంత కృప ఇచ్చాడు దేవుడు. 15 సంవత్సరాలు నీకు ఇంకా ఆయుసిస్తున్నానులే, ఏడుతున్నావు కదా అంటే, నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదా, నేను చూశాను అన్నాడు. 2వ రాజులు 20వ అధ్యాయము 1-5 వచనాల్లో తను చేశాడు ప్రార్థన, రిప్లై ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 15 సంవత్సరాలు ఇచ్చాడు అనమాట. ఈ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. చచ్చిపోయే రాజు బ్రతికాడు. ఇప్పుడు చూడడానికి వస్తారా లేదా అందరూ? ఇప్పుడు జబ్బు చేసి అనారోగ్యం రకరకాలుగా ఉన్నప్పుడు మనిషిని పరామర్శించడానికి చూడడానికి వస్తారా లేదా? నా దగ్గరికి ఎవరు రాలేదు మరి. హల్లెలూయా. హిజ్కియా దగ్గరికి అలాగా గొప్ప గొప్పలు వచ్చారండి రాజు కనుక. నేను ఎమ్మెల్యేని అవుదాం అనుకుంటున్నాను ఏ రోజు కన్నా. మీరు అందరూ ఎందుకు మన ఏరియాలో క్రైస్తవులు అందరూ ఒక తాడిమే కొత్త ఎమ్మెల్యేని అవుదాం అనుకుంటున్నాను నేను. మరి నిజంగానే జోక్ కదండి, సీరియస్గానే మాట. ముమ్మిడివరం మండలం, తాళరేవు మండలం, ఇంకా ఏ మండలం ఉంది? ఈ కాట్రిపల్లి మండలం,
కాట్రేకోన మండలమే కదమ్మా, అయిపోలవరం, కాట్రేకోన, ముమ్మిడివారం, తాళరు, ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు అలాగే మా చుట్టాల్లో ఓట్లు వేస్తే చాలు ఎమ్మెల్యేనే కూర్చుంటాను. ఎంతవరకు మండలాల్లో నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయలేనటువంటి పని ఒకేసారి ఎమ్మెల్యేగా చేసి చూపించేస్తామాట. హల్లెలూయా. ఎవరు మహేష్ పూనుకోండి, మొత్తం ఈ మండలాల్లో చుట్టరకాలు పొందుకున్నాం వాళ్ళందరూ. ఇంకా మన వాడు పొందుకున్నాడు, కాట్రేకోన మండలం అమ్మాయి తెచ్చుకున్నాడు, పొందుకుంటే అందరం మళ్ళీ. హల్లెలూయా. అలాగే పెళ్ళి అయిపోయినది కాదండి. ఏ తలా తోక లేదు జనాలకి, ఎవరికి ఇష్టాలు చేసేసుకుంటున్నారో చివరికి అదే అయిపోతుంది అన్నమాట. హిజ్కియా రాజు దగ్గరికి వచ్చారండి అందరూ చూడడానికి, చచ్చిపోయేవాడిని. హిజ్కియా ఏం చేశాడండి ఏంటి, తనకి అప్పటికే ఒక రాసు పుండు వచ్చింది, మరణకరమైనటువంటి ఒక పుండు వచ్చింది. అమ్మ వెంద సిరీస్ కానీ వదిలేండి అమ్మ, పర్లేదు వదిలేండి, కాదు ప్రార్థన అయిపోయిందా తొలిపి కొట్టండి. హల్లెలూయా. హిజ్కియా రాజుని చూడడానికి వెళ్ళారు. ఎరవనక్క దగ్గరికి వెళ్ళాను చూడడానికి. మొన్న పాపం ఆ కాలు చూసి నాకు పెద్ద హాస్పిటల్లో చూడగానే భయం వేసేసింది. కృపానిధి మేము వెళ్ళినప్పుడు ఆ చున్నీ ఎట్టేసుకుందంట పాపం, అందులోను అంత లోతుగా కండ వెళ్ళిపోయింది మాట, భయంకరంగానే. తనకి కళ్ళు తిరిగేసి అయిపోయింది. ఒక దెబ్బకి నాకు కళ్ళు జిమ్మేసేయమాట ఆ దెబ్బ చూడగానే. ఇలాగా వచ్చిన వాళ్ళు అమ్మ ఇది దెబ్బ అంటే చూపించా కదమ్మా. అలాగే హిజ్కియా రాజుకి అనారోగ్యం కలిగి దేవుడు స్వస్థపరిచినప్పుడు హిజ్కియా కూడా ఏం చేశాడంటే సర్వసాధారణంగా ఇగో నా దెబ్బ చూడు, నా గాయం చూడని స్వస్థత పొందిందా తిరిగి చూపించాడు. నేను కూడా ఇంత పొడుగు ఆపరేషన్ అయితే నా పట్ట ట్రైన్లో కూడా ఒకరికి స్వాట్ చెప్తే ఆ వీడియో నేనేరా, నేను చచ్చిపోయేవాడిని దేవుడు నన్ను బ్రతికించాడు అని అంటే ఇది ఫేక్ వీడియో అంటున్నాడు. మనిషిని నేనేరా, అది నాకు ఇన్ని జరిగింది కలిసిన రిపోర్ట్స్ ఉన్నా పెడతానంటే బొచ్చుడు సృష్టిస్తాను నేను అంటున్నాడు. ఇంకేం చెప్తాం వాడికి, సట్టుప్పు చూపించాను ఇంకా. హల్లెలూయా. సట్టుప్పిచి బస్ ట్రైన్లోనూ ఊరు ఇది ఇక్కడ పేక్ అంటావు, ఒకసారి చూడరా, ఒకసారి చూడిపోని పేక్ ఏమైనా అంటించుకున్నానేమో, దేంతో చూసుకో, టెస్ట్ చేసుకో, పలానా హాస్పిటల్, పలానా డాక్టర్, పలానా రోజు ఆపరేషన్ అయింది, మొత్తం డేట్లు పెళ్లి రోజు, పుట్టినరోజు, బాప్తిజం డేట్లు, ఆపరేషన్ డేట్ కూడా చెప్పాడు. అన్నీ చెప్పిన తర్వాత సారీ బ్రదర్ నిజంగా అంటే బోల్ వీడియోలు వస్తున్నాయి, మీరే చెప్పండి నిజంగానే బోల్ వీడియోలు ఉన్నాయి, బోల్ ఉన్నాయి. ఒక ఆవిడ అంటుంది దేవుడు వస్తాడో మాట్లాడుకుంటాం, దేవదత్తులు వంట చేసేస్తారు, ఆయన కాయగూరలకు బజార్కి నేను వస్తాను అంటాడు. బోల్ చెప్తున్నారు, ఎవరంటే చెప్పు, బోల్ ఎన్ని ఉన్నాయి ఇలాంటి, నిజం చెప్పండి, ఇన్ని దాంట్లోనూ నిజమైందంటే ఎలా నమ్మబుద్ధి అవుదా అన్నాడు. ఏం చేయాలి చెప్పు, ఒరే బడితే బోల్డ్ అన్ని అబద్ధాలు అంటే నిజం మాత్రం నమ్మాలరా అని ఎలా చెప్తే మనం ఏంటి కల్తీ అయిపోయినాయి. ఏం మాట్లాడుతున్నారని ఇక్కడ దేవుడు వంటగదిలోకి వచ్చి నీకు వంట కలిపి చేస్తాడా, రుబ్బురేలు వేసుకుని నెత్తిమే మొత్తవలసింది దేవుడు వంటగదిలోకి వచ్చి, లేకపోతే నీవు కాయగూరలు కోసి వంటగదిలో కూర్చుని మాట్లాడతాడట దేవుడు. అవి ఎవరితో అమ్మలక్క దాని పేరేటి, దాన్ని దీన్ని అనకపోతే ఏమన్నా మనం పేరేటి సగ్గం మెచ్చుకుని పడుతాయంటే అన్నిసార్లు. హల్లెలూయా. చెప్తుండే సాక్ష్యం అంత దారుణంగా చెప్తుందా, నాకు దొరకాలి ఏదో రోజుని దోలదండాకి రాసేస్తాను, ఏదో రోజుని అవసరమైతే సాక్ష్యానికి రామ్మ ఒకసారి అని పిలుస్తాను, కట్టేసి దోలదండాకి రాసి ఎప్పుడు ఇలాంటి తిక్క సాక్ష్యాలు చెప్పకే అని చెప్పేసి గుర్తుండిపోతుంది మాట. అయ్యి బాబు పలానా సాక్ష్యానికి పిలిచి నన్ను దోలదండాకి రాసేసాడు, రాస్తున్నప్పుడు ఏదో సుగంధ ద్రవ్యం రాయించుకున్నాను, ఏ కాంచనాకో నిసికి ఇచ్చేస్తాను అమ్మ శుభ్రంగా రాసాను అమ్మగారికి అని చెప్పేసి శుభ్రంగా రాసేస్తారు మాట. సాక్షి ఏం చెప్తుంది, గోక్కుపోతుంది, గోక్కుంటే మాటలే వస్తాయి ఇంకా చెప్తారు. అప్పుడు ఈ సాక్ష్యాల ఇవన్నీ యూట్యూబ్లో దారుణంగా ఉన్నాయండి. అందువల్ల నిజంగా చెప్పండి, ప్రజలైనా సరే ఇన్ని అబద్ధాలు వెళ్ళినప్పుడు ఇది నిజమని వాళ్ళు ఎలా నమ్ముతారండి, ఎలా నమ్ముతారు, నమ్ముతారా లేదు. అందుకు మనం ఏం చేయాలి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇలాగే ఏడుతారు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇలాగా బతుకుతారని ఏలి అభిషేకాన్ని పొంది రోషము కలిగినటువంటి వారిగా మనం నిలబడాలి. అలాంటి వేషధారులకి మారు మనసు కలగాలి, లేకపోతే దేవుడు టికెట్ ఇవ్వాలి అని ప్రార్థన చేయాలి మనం. అందుకు పుట్టింది అగాపే సంఘం. అలాంటి సంఘంలో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి, పిల్లిలాగా పులిలాగా అమ్మ చెప్పాలి. గొడవలు వస్తే పులులము, ప్రార్థనలో పిల్లులమా మహేష్ చెప్పండి, గొడవలు వస్తే పులులము, ప్రార్థనలో పిల్లులమా కాదు, ప్రార్థనలో పులులము, మిగతా స్థలాల్లో పిల్లులం అయిపోవాలి మనం. మిగతా వాళ్ళు అనుకోండి 2 మాటలు, ఏం పొరువేం పోదా, కిరీటం పోతుందా, ఏమి పోదా. హల్లెలూయా. ప్రార్థనలో మాత్రం చెప్పాను కదా, పోయిన వారం ప్రార్థన కోసం చాలా చెప్పాను నేను, పోరాటం అని చెప్పాను. చేయవలసిన ప్రార్థన సరిగ్గా లేకపోతే మిగతా అన్ని విషయాలు సాతానుడు నిన్ను ట్రాక్ తెప్పించేస్తాడు. ఆ ట్రాక్ తెప్పిన ట్రైన్ మీద కూర్చోండి, సాయంత్రం మా ఊరు వెళ్ళిపోదామంటే ఎప్పుడు వెళ్తాను నీ ఊరు, నువ్వు ఏ ట్రైన్ ఎక్కువ చూసుకో ఒకసారి, ట్రాక్ తప్పిపోయిన ట్రైన్ ఎక్కువ, నువ్వు ఎప్పటికీ వెళ్ళవు, నువ్వు అది ఎక్కువ కూర్చున్నావు.
వెళ్ళేదాన్ని ఎక్కితే ఈ రోజుకి అయితే కనీసం కొన్ని గంటలు లేట్ అయినా కొంచెం ఓ రోజు మన నాని పంపించాను నన్ను ట్రైన్లో, మర్చిపోలేను. మొదటిసారి హైదరాబాద్ కొత్తగా అయిపోయింది నాకు. మా నాని ఉన్నాడు కదా, ఓ రోజు పంపించాడు నన్ను. కరెక్ట్గా నేను హాస్పిటల్కి చెకప్కి వెళ్ళాలి, 4 సంవత్సరాల తర్వాత హాస్పిటల్కి చెకప్కి వెళ్తే నాని నన్ను పంపించాడు. గుర్తుండిపోతుంది నాకు ఆ దృశ్యం. కరెక్ట్గా 6:30కి నేను హైదరాబాద్లో ట్రైన్కి దిగి 7:30కి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కనీసం 9:30, 10కి హాస్పిటల్లో ఉండాలి. 12 గంటలకి ట్రైన్. నేను ఎక్కడ దిగాను? హైదరాబాద్కి సిటీకి బయట ఏ అడవులోనో దిగాను. సాయంత్రానికి వెళ్ళాను ఇంటికి, మళ్ళా రోజు వెళ్ళాను హాస్పిటల్కి. చుక్కలు కనబడినాయి. మొదటిసారి నేను వెళ్ళింది హైదరాబాద్, అమెరికా అనుకున్నాను నేను. అలా పంపించాడు మా నోడు నన్ను ఒక రోజు నన్ను. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రార్థన పోరాటం అనేటువంటిది నువ్వు తప్పిపోతే ప్రయాణం అంతా నీకు తెలిసిందే కానీ నువ్వు కొత్తగా ఉంటుంది అక్కడ కథ మొత్తం. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవమా, మనము ఎంతకాలం అవుతుంది రక్షణ పొంది? ఎప్పుడు మనం దేవుని నమ్ముకున్నాం, ఎన్ని కోటాలకు వెళ్తున్నాం, ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్ని వాక్యాలు వింటున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే అసలైన మార్పు అనేది నీ జీవితంలో ఎప్పుడు కలిగింది? హల్లెలూయా. ఇప్పుడు రక్షణ పొందడానికి ఒక మార్పు అనేది కలిగిందా లేదా? రక్షణ నేను పొందాలి, ఈ దేవుణ్ణి నేను నమ్మాలి, ఇక మీదటి ఈయన్నే వెంబడిస్తానని ఒక మార్పు కలిగిందా లేదా? అలా మొదటి మార్పు రక్షణకు వచ్చాం మనము. ఇప్పుడు రెండో మార్పు ఏం చేయాలంటే ఆ రక్షణ కొరకు సాక్ష్యం అవ్వాలి. ఏ రక్షణకు కారకుడైన దేవుడు నీకు ఆ బాప్తిజము ద్వారా ఆ నిత్య జీవాన్ని, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడో దాన్ని గూర్చిన సాక్ష్యం అవ్వడానికి నువ్వేం పొందాలి? అసలైన మార్పు పొందాలి. ఈ మారు మనసు పొందకుండా పరలోకానికి ఎవరో ఎన్ని ప్రసంగాలు చేసినా, మారు మనసు లేకపోతే ఎన్ని పాటలు పాడి, ఎన్ని కానుకలు ఇచ్చి, ఎన్ని చేసినా పరలోకానికే వెళ్ళరట. అది పరిస్థితి. నేను ఇంకా క్లుప్తంగా ముగించేస్తాను, సమయం అయిపోయింది ఇంకా. హల్లెలూయా. సమరయ స్త్రీకి అలాగ అసలైనటువంటి మార్పు వచ్చింది. రెండోదిగా లోకసువార్త 19కి రండి. ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను త్వరగానే. అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. లోకసువార్త 19వ అధ్యాయము 8వ వచనం. ఆమేన్. హల్లెలూయా. చూడండి రెండో సంగతి చూడండి. జక్కయ్య అనేవాడు గూర్చి ఒక సాక్ష్యం ఉంది. ఏ సాక్ష్యం అంటే అతడు ఒక దుర్మార్గుడు అని. అతడు ట్యాక్స్ కలెక్టర్ అంట, అంటే సుంకపు గుత్తదారుడు. ట్యాక్స్ కలెక్టర్ అంటే బైబిల్లో బైబిల్ చెప్తున్నటువంటి తెలుగు అర్థం ఏంటంటే వడ్డీ వ్యాపారస్తుడట. ఎలాంటి వడ్డీ వ్యాపారస్తుడు అంటే లెక్కల్లోనూ 7th క్లాస్ ఆ టైంకి వెళ్తే ముందుకి చక్ర వడ్డీ, బారు వడ్డీ అనేటువంటి సూత్రాలు వస్తాయి. వారపు వడ్డీ అన్నాం కదా, దానికి మించినటువంటి వడ్డీలు చక్ర వడ్డీ, బారు వడ్డీ అంటేనే దుర్మార్గంగా రక్తాన్ని పిండేస్తారన్నమాట ఈ వడ్డీ. అమ్మా హల్లెలూయా. ఆ దుర్మార్గంగా వడ్డీకి పిండేసి వాళ్ళ దగ్గర ఉండదు, డబ్బులు ఉండవు, పోతాయి, ఖచ్చితంగా పోతాయి. ఓ నమ శివాయ. హల్లెలూయా. న్యాయమైన వడ్డీ ఇవ్వాలి కానీ దుర్మార్గమైన వడ్డీ తీసుకోకూడదంట అసలనే. ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి ధనవంతుడే కానీ ఇతడు పాపి, ఇతడు దుర్మార్గుడు అనే చెడ్డ సాక్ష్యం ఉంది సమాజంలో ఇతడికి. కానీ ఇతడు ఎవరి ద్వారా విన్నాడో, ఎలా విన్నాడో తెలియదు కానీ యేసు కోసం విన్నాడు. ఒకరోజు వెంటే యేసు ఆ ఊరికే వస్తున్నాడు, మళ్ళా విన్నాడు మాట, ఆయన వస్తున్నాడు అని చెప్పేసి. ఇతడు కోసం బైబిల్ ఏం చెప్పింది? అతడు పొట్టివాడని చెప్పింది. మళ్ళానే వెళ్ళాడు ఆ జనాల్లోనూ. యేసయ్యని చూద్దాం ఎందుకో కోరిక పుట్టిందండి ఆ వ్యక్తికి. అతడు దుర్మార్గుడే కావచ్చు, పాపే కావచ్చు, కానీ యేసుని చూడాలనే కోరిక పుట్టింది తనకి. పుడితే వెళ్ళాడు. వెళ్తే జనాలు అందరూ గుంపుగా ఉన్నారు. అందులో ఇతడు పొట్టుడు కదా, కనబట్టలేదు జనాలు. ఏం కలిగింది అతనికి? ఆయన ఎలాగైనా చూడాలని వేసుకున్నాడు అనమాట. నేను పవన్ కళ్యాణ్ చూడడానికి, చిరంజీవిని చూడడానికి తాళరాలో మేడెక్కేసాను ఫస్ట్ టైం. పవన్ చూడడానికి వెళ్ళినప్పుడు ఇంకా నాకు పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే. కానీ పరిపూర్ణమైన మారు మనసుతో, పరిశుద్ధాత్మ అగ్నితో ఉంటే 3 రోజులు నా పక్కన షూటింగ్ చేశాడు హైదరాబాద్లో. నేను ఉద్యోగం చేసే స్థలాల్లో కనపడ్డవాడు, అక్కడ ఉండేవాడు. నేను పెద్ద పట్టించుకోలేదు. ఇక్కడ చిరంజీవిని చూసినప్పుడు మన ఇష్టమైన హీరో చూశాను, క్రైస్తవుడినే చక్కగా. అదేనే చాలా ఆనందం, చాలా ఇది ఉంది. కానీ పవన్ కళ్యాణ్ 3 రోజులు షూటింగ్ నా దగ్గర. అత్తరింటికి దారేదో సినిమా అంట, 3 రోజులు షూటింగ్. మొత్తం ప్రతి షూటింగ్ హైదరాబాద్లో పిచ్చోళ్ళగా. మార్కెట్లో మొత్తం చేపల పీతల రొయ్యలు అమ్మేతారు కదా, ఈ సినిమాట్లు పిచ్చోళ్ళ మొత్తం అందరినీ అక్కడ కుప్పలు కింద చూశాను అన్నమాట. మొత్తానికి అక్కడ షూటింగ్ చేస్తుంటే అక్కడ నేను చూసాను, నాకు అందమైంది. సో వీళ్ళని ఇంత ప్రేమిస్తాం, ఇంత ఆరాధిస్తాం, మనలాంటి మనుషులే వాళ్ళు.
సో వాళ్ళకి నాకు నేర్చుకున్నాను నేను నిజంగా. అక్కడ నాకు ఇష్టమైన అభిమాన హీరోల్లో పవన్ పిక్చర్ మాట నిజంగానే. మొత్తానికి నా ఇంటర్మీడియట్ వరకు నా తల కూడా చూడండి ఎలా ఉండేదో, పాత ఫోటోలు అది చూడండి, మీకు చూపెడతాను కాలితే. ఇదేం కాదు. హల్లెలూయా. సో ఏమనిపిస్తుంది తెలుసా, అతనికంటే నేనే గొప్పని అనుకున్నాను నేను నిజంగా, దేవుడి సాక్షిగానే. ఎందుకో తెలుసా, వీళ్ళు గొప్ప వాళ్ళే, సెలబ్రిటీసే, కోట్లకు పడగెత్తిన వాళ్ళే, చక్కగా వాళ్ళు ఏం చేయాలంటే చేస్తారు, కానీ నిత్య జీవానికి వెళ్ళలేరు వీళ్ళు. ఇలాగా ఇదే జీవితంతో, ఇదే బ్రతుకు దేరుతో నిత్య జీవాన్ని వీళ్ళు పొందుకోలేరు. వీళ్ళలాగా నాకు నిత్య జీవం పొందే అవకాశం మారు మనసు ఇచ్చాడు, పాప క్షమాపణ విడుదల నాకు ఇచ్చాడు, దేవుడు రక్షణ ఇచ్చాడు. సో నేనే బెటర్ అలానే నాకు అనిపించింది. 3 రోజులు జరుగుతుండగా సరే, అబ్రాహాము 3 రోజులు తన కుమారుని బలివ్వడానికి తీసుకెళ్తే రవ్వంతైనా మార్పు లేదు. ఏ మార్పు? నా కుమారుని నేను కాపాడుకుందాం, దేవుడికి ఇచ్చిన మాటని వెనక్కి తీసేసుకుందాం. ఒకడు మొక్కేసుకున్నాడంటే ఆవేశంలో, వేరే ఆవేశంతో మొక్కేసుకోండి. చెట్టు ఎక్కేసాడంటే పోటీకల్లా మొగోడని చెప్పేసి కిందకు చూస్తేనే భయం వేసేస్తున్నాడు దిగడానికి. అమ్మా ఎండవా హల్లెలూయా, మొక్కేసుకున్నాడంట, దేవుడా నన్ను కిందకి దింపితే మేకపోతునేసి అతను, దేవుడా నీకు దండం అని చెప్పేసి అలాగ మొత్తం చెట్టు మీద సగం దిగొచ్చాడట. చూసుకున్నాడంట, సగం పైకి సగం కిందకి మధ్యలోకి వచ్చాడు. దేవుడా నీకు దండం పెడతాను, నీకు మేకపోతుంది కానీ కోడిచ్చేతలే అని చెప్పేసి ఇంకా దిగొచ్చాడంట. ఇంకో మోరేత కిందకు వచ్చేస్తాడు, మొత్తం బోల్డ్ పై నుంచి కిందకు వచ్చాడు. అన్నాడట, దేవుడా కోడి ఎందుకులే నీకు, మేకపోతుని ఎత్తానంటే వద్దన్నావు, దేవుడు వద్దన్నాడంట. కోడి ఇంక నీవేం చేసుకుంటావు, కోడి గుడ్డి చేతలని దిగిపోయాడంటమ్మా 20 నెక్క దిగిపోయిన తర్వాత అన్నాడట, మేకపోతుని ఎత్తానన్నాను, అది కూడా వద్దన్నా, కోడిని ఎత్తానన్నావు, అది కూడా వద్దన్నా, కోడి గుడ్డు నువ్వేం చేసుకుంటా, అది కూడా నేను గుడ్డెట్టేసుకుని తినేస్తానులే అని అనుకున్నాడట. ఆడు చూసేవాడికి చెట్టు దిగే కొద్దిగా ఎంత మార్పు వస్తుందా. అబ్రాహం 3 రోజులు తన కుమారుని ఇస్సాకు బలివ్వడానికి వెళ్తే, నా కొడుకే కదా దేవుడికి మాట నేను మానేద్దాంలే, ఇచ్చిన మాట వెనక్కి తీసుకున్నా అని అనుకోలేదు మాట. అలా 3 రోజులు యథార్థంగా చెప్తున్నా, దేవుడు సాక్షి చెప్తున్నాను. మొత్తం 3 రోజులు అక్కడ షూటింగ్ జరుగుతుండగా కూడా ఈ చిరంజీవి మీద అక్కడ కలిగినటువంటి ఆ ఉత్సాహం, ఆరాటం, కుతూహలం అక్కడ కలగలేదు నాకు. ఎందుకంటే నేను చెప్తున్నాను, నీ జీవితంలో ఒక పరిపూర్ణమైన మార్పు కలుగుతున్నప్పుడు లోకం నీకు పెంటగా నష్టంగా అనిపించేస్తుంది. ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఎప్పుడు అట్రాక్షన్గా, ఎప్పుడు ఆకర్షణీయంగా, ఎప్పుడు నీకు ఇంకా అందులో అన్ని ఆ సుఖము, ఆనందం, ఆ సంతోషం అనిపించాలని నీకు అనిపించదు. పౌలుకి లోకం ఎలా కనబడిందంటే తనకి ఏవేవి లాభకరమైనవి అవి నష్టంగా ఎంచుకున్నట్టు. ఫిలిప్పీ పత్రిక 3:7 నేను చెప్తున్న రెఫరెన్స్లు రాసుకోండి దయచేసి, ఇంటికి వెళ్తే చదువుకోండి మళ్ళా. హల్లెలూయా. లోకాన్ని పెంటగా నష్టంగా ఎంచుకున్నాడట, ఏవేవి తనకి లాభకరమైనవు అని చెప్పేసి. హల్లెలూయా. కనీసం ఏ బమ్మనన్నో గుడ్డుందంగా వచ్చి షూటింగ్ చేస్తున్నాడంటే ఆదివారం చర్చికి ఎంతమంది వస్తారు? మరి ఆదివారం చర్చికి మొత్తం చుట్టుపక్కల చర్చిలోంచి అక్కడ సినిమా తాళడలో గుడ్డు దొంగ సినిమా షూటింగ్ చేస్తున్నారంటే చర్చిలో ఎంతమంది ఉంటారు నాకు తెలిసి. ఎవరిని? బ్రహ్మానందం చూడడానికి. బ్రహ్మానందం వచ్చి నన్ను పలకరించాడు అక్కడ డ్యూటీ కట. బ్రహ్మానందం అక్కడ నన్ను పలకరించాడు షూటింగ్ లను. ఇక్కడ ఆయన బ్రాహ్మణ పండితుడు, చక్కటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. బోల్డ్ ఉన్నాయి అలాగా. నేను చెప్తున్నాను, యేసుతో నువ్వు ప్రేమలో పడినప్పుడు నీకు లోకం ఒకలాగా ఉంటది, యేసుకు నువ్వు దూరంగా ఉన్నప్పుడు లోకం నీకు ఒకలాగా ఉంటది. రెండు ఒకలాగా ఉండవు. ఈ జక్కయ్య ఎలా కలిగిందో ఏం కలిగిందో వాళ్ళు మొత్తమే చూడడానికి వెళ్ళాడండి, కనబడలేదు. ఏమనిపించింది మళ్ళా? చెట్టు కనబడుతుంది అక్కడ ఒక చెట్టు, ఎందుకని మంచి చెట్టు ఎక్కన్నా చూద్దామని చెప్పి చెట్టు ఎక్కాడు. అది ఎరిగినటువంటి దేవుడు. అంటే నా ఎద్దుకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం త్రోసివేనని చెప్పాడు ఎబ్రీ పత్రికలో 12 యేసుప్రభు ఎబ్రీ పత్రికలను. ఆయన దగ్గరకు వచ్చిన వాడిని అంటే ఎంత మాత్రం త్రోసివేయడంటే దేవుడు. జక్కయ్య తను చూడడానికి వస్తే పొట్టువాడు కనబెట్టి కనబడలేదు, అయినా సరే వదలకుండా చెట్టు ఎక్కి మరీ చూశాడు. అప్పుడు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేను నీ ఇంటికి వస్తాను అన్నాడు. యేసుప్రభు ఇంటికి వెళ్తే జనాలందరూ ఏమన్నా తెలుసా, ఈయనేంటి పాపేని మనిషి దగ్గరికి వెళ్తున్నాడు అన్నాడు యేసుప్రభుని. సమరస్తులో మాట్లాడినప్పుడు శిష్యులు కూడా అలాగే అనుకున్నారు. యేసుప్రభు వారి కోసం మార్తా మరియమ్మలు ఇంటికాడ ఉన్నప్పుడు కూడా యేసుప్రభు కోసం బోల్ మంది అలాగే అనుకున్నారు, తప్పుడుగానే అనుకున్నారు. యేసుప్రభు మీద కూడా బోల్ రూమర్స్ వచ్చినాయి. ఈ జక్కయ్యని కూడా ఇప్పుడు అలాగే అంటున్నారు అన్నమాట. పాపైన మనిషి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి ఈయన బోధకుడు అని చెప్పి అన్నారన్నమాట. ఇప్పుడు ఏసు ఇంటికి జక్కయ్య త్వరగా రెమ్ము, నేను నీ ఇంటికి వస్తానని చెప్పగానే ఇప్పుడు ఏమంటున్నాడు జక్కయ్య చదివిన వాక్యంలో, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తను తీసుకున్నాడో దానికి ఏం చేస్తాడట? 4 గంతులు ఇచ్చేసాడట. ఇప్పుడు చెప్పండి, ఈ మార్పు ఎవరి వల్ల కలిగింది? ఎవరి వల్ల అండి? మరి నేను చెప్తున్నాను, మనకి మార్పు ఎలా కలుగుతుంది? ఈ వాక్యం వల్లనే కదా. అమ్మ అందరూ చూడండి ఇలా నా వైపు. మనకి మార్పు, నిజమైన మార్పు, అసలైన మార్పు, గొప్ప మార్పు ఎలా కలుగుతుంది అంటే ఈనడం వల్ల, లేఖనం వలన కలుగుతుంది. అందుకే మీకు చెప్తున్నాను,
సాతానుడు నీకు నాకు మార్పు కలగకుండా ఉండడం కొరకు ఏం చేస్తుందో తెలుసా? నీవు ఏ సంగతి అయితే వింటే మార్పు కలుగుతుందో ఆ సంగతి విననివ్వకుండా చేసేస్తున్నాడు చాలా మందిని. అందుకు సహవాసాన్ని ఫాలో అవ్వట్లేదు, సంఘ ప్రార్థనలో ఫాలో అవ్వట్లేదు. అంటే నువ్వు వినేస్తే మారిపోతావు కాబట్టి నువ్వు వినకుండా మార్పు కలగకుండా జీవితకాలం అంతా అదే భక్తి చేసుకుంటే వెళ్ళిపోవడం సాతానుకి ఇష్టం. అందుకు వదిలేస్తాడు అది అలాగా. కానీ మార్పు కలగనివ్వకుండా నీ మనసుని కఠినపరుస్తాడు. పౌలు వాక్యం చెప్తున్నాడు, లూదియా వ్యాపారం చేసుకుంటున్నట్టు అక్కడ ఆమె హృదయం ఏమైంది? వాక్యము ఏం చేస్తుందంటే హృదయాన్ని తెరిచింది. తను వ్యాపారం చేసుకుంటేనే వాక్యం ఉంది. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి అనేకులు వాక్యం వినలేకపోతున్నారు. చూసుకోండి, వ్యాపారం చేసుకున్న స్థలంలోనే వాక్యం వినగలిగి ధన్యురాలు అయిపోయింది. ప్రార్థనా స్థలంలో ఉండి కూడా అనేకులు వాక్యం వినట్లేదు. మన ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారు కూడా తన తప్పు తన బలహీనత చెప్పారు. హల్లెలూయా. నేను గ్రూప్లో సాక్షి పెట్టాను, విన్నారా? సాక్ష్యము అర్పిత దైవజనురాలు తీసినటువంటి టెస్ట్ మనీ ఓఫిరి గారిదే. ఓఫిరయ్య గారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు 1980 సంవత్సరంలో నకిరికల్, నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర ప్రభు మాట్లాడుతుంటే, నా ప్రభు నాతో మాట్లాడాడు, నన్ను సంఘాలు కట్టమన్నాడు అని చెప్పేసి సంతోషపడుతున్న ఆనందపడుతుంటే హార్మోని వేసుకుని పరుగులెట్టుకుంటూ వీధి వీధిలోకి వెళ్ళిపోయాడట. ఆనందంతో ప్రభు మాట్లాడాడు, నాకు పని అప్పగించాడని సంతోషంతో. నేను ఏదో తప్పు చేస్తున్నానే, నేను ఇలా చేస్తున్నాను ఏంటి అని వెంటనే మళ్ళీ ప్రార్థన గదిలోకి వెళ్తే అంత శూన్యం. అక్కడ దేవుని సన్నిధి లేదు. అడిగితే ప్రార్థన చేస్తే సంవత్సరం వరకు రిప్లై ఇవ్వలేదట. మళ్ళీ ప్రభు మాట్లాడి, నేను అప్పగించినటువంటి పని నీకు అర్థమైందంటే, నాకు అర్థం అవ్వలేదు ప్రభు అంటే, నేను సంవత్సర క్రితం ఈ సంగతి నీకు చెప్పాలనుకుంటే నేను ఒక పూజనీయుణ్ణి, గౌరవానికి పొందగలిగిన వాడిని నేను మాట్లాడుతుండగా నువ్వు గౌరవం లేకుండా, మర్యాద లేకుండా నువ్వు అలా వెళ్ళిపోవడం న్యాయమా అని ప్రశ్నించాడంట దేవుడు ప్రవక్తని. ఆ సాక్ష్యంలో వినండి, అరగంటే ఉంది అందులో. అద్భుతమైనటువంటిది మాట. హల్లెలూయా. ఏంటి చెత్త చెదరాలో పళ్ళు ఎగిలించుకుని నవ్వుకుని ఎన్ని స్టోరీలు ఎందుకు? దానివల్ల ఈ రీల్ చూసుకుని నవ్వుకోవడం చేసుకోవడం ఎందుకు? వినండి సాక్ష్యాలు. పశ్చాత్తాపము కలగడానికి కావలసినటువంటి టెస్టిమనీలు వినండి. పశ్చాత్తాపం నీలో పుట్టించి నిజమైన మార్పు కలిగేటువంటి ప్రసంగాలు వినండి. అందుకనే బైబిల్ చెప్పింది, నవ్వడం కంటే ఏమి మేలంట, ఏమి శ్రేష్టమంట? ఏడవడం అంట. మీ నవ్వుని ఏడుపుగా మార్చేసుకోమన్నాడు. మన సంతోషాన్ని దుఃఖంగా మార్చేసుకోమన్నాడు. యాకోబు పత్రికలో దేవుడు చెప్పాడు మాట. హల్లెలూయా. ప్రవక్త చాలా పశ్చాత్తాపడ్డాడట, చాలా బాధపడ్డాడట. మన ప్రార్థన ప్రభు వస్తాడు మనతో మాట్లాడడానికి. నువ్వు చుట్టాలు వచ్చారని, ఫోన్ వచ్చిందని లేచిపోయి ప్రార్థన గదిలోంచి బయటికి వెళ్ళిపోతే అది ప్రభుని అవమానించినట్టు. అది ఏంటి? మనం ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, స్వామి మాలలు భావని మాలలు వేసుకున్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకు? ఊర్లోనూ కూడా డాక్టర్ దగ్గరికి, ఆరోగ్య డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు పూజ గదిలో మాలేసుకున్నాడు, పూజ అయితే కానీ ఎంతమంది అలాంటి పేషెంట్లు వచ్చిన పూజ అయితే కానీ బయటికి రాట. వాళ్ళకున్న సంస్కారం క్రైస్తులైన మనకు ఉండాలా లేదా? లేదు, ఉండట్లేదు. నువ్వు ఎంత భారంతో, అభిషేకంతో దేవుడు అక్కడ దిగొచ్చి మాట్లాడుతున్నా సరే నీ పని కొరకు నువ్వు అలా జారి వెళ్ళిపోతావు మాట. ఫోన్ వస్తుంది, ప్రార్థన గదిలోంచి చేసుకుంటే మంచిగా దేవుడు దర్శించే సమయం వచ్చేసరికి ఫోన్ వచ్చిందని ఆ రింగ్ లోనికి వెళ్ళిపోతావు నువ్వు బయటికి. ఏంటి చిటికి మాటికి అలా ప్రార్థన గదిలోంచి బయటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఎలాగా ఈ జక్కైలో కలిగిన మార్పు, ఈ యొక్క సమర స్త్రీలో కలిగిన మార్పు ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఎప్పుడు కలుగుతుంది అండి? కలగదు అసలు. ప్రార్థన అనుకుంటున్నారు మీరు, గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో ప్రభు నీ కోసం అక్కడ ఎదురు చూస్తున్నాడు. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. మనము ఎదురు చూడాలి, ఆయన కూడా మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సంగతి మర్చిపోద్దు. చుట్టాలు వచ్చారని, ఏంటి ఫోన్ వచ్చిందని నీ ప్రార్థన, నువ్వు వెళ్ళు నీ చుట్టాల దగ్గరికి. వాళ్ళు దీపారాధన చేసే సమయంలో, దేవుడికి పూజ చేస్తున్న సమయంలో నువ్వు వచ్చావని చెప్పేసి బయటకు వచ్చేస్తారా? ఎవరో రారు, ఈ అన్ని జనులు రారు. ఇప్పుడు కూడా వస్తారండి? చూపించగలరు మీరు ఎవరైనా వస్తారని? మీ చుట్టాలు ఎవరైనా వస్తారా అలాగా? నీకోసం వెళ్ళి వాళ్ళు పూజ చేసుకునే సమయంలో, దండం పెట్టుకునే సమయంలో నువ్వు వెళ్ళావని చెప్పేసి వచ్చావని చెప్పేసి వస్తారేమో చూడు. వస్తారా? అదంతా అయ్యే వరకు వాళ్ళు రారు మొత్తానికి. కొంతమంది శుక్రవారం ఇలాంటి మంగళవారాలు మౌనరత్వం, ఆ పూజ కొంత నియమం కొంత సమయం వరకు అయ్యే వరకు మొత్తం ఎవరితో ఇంట్లో వద్ద కూడా మాట్లాడు. ఆ రోజు మౌనరత్వం, దేవుడిని మనసులో ధ్యానం చేసుకుంటూ తమ పనులు చేసుకుంటారు. ఎవరు వచ్చినా మాట్లాడరు. అన్ని నిష్ఠలు ఉన్నాయండి హిందూ ధర్మంలోనూ, అన్ని నిష్ఠలు ఉన్నాయి. కానీ క్రైస్తవ దగ్గరికి వచ్చామన్నా మనకి ఈ రోజు ఏమీ నిష్ఠ లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ద లైఫ్. అందుకే ఈ స్వేచ్ఛ మనల్ని బానిసలు చేసేస్తుంది. దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛ మనల్ని బంధకాలలో వేసేస్తుంది. కోళ్ళ పాలలో కోళ్ళు మేకలను చూస్తున్నాం కదా, దానికంటే దారుణంగా మనం అయిపోయాం తెలుసా మీకు? మన స్వేచ్ఛత అనుకుంటున్నాం కానీ ఈ స్వేచ్ఛను ఆదాము అవ్వలు పాడు చేసుకున్న తర్వాత
దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను కూడా చేతులారా నువ్వు నేను పాడు చేసుకున్నావు. ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత నరకానికి వెళ్ళిన వాళ్ళని అడగండి. నరకంలోకి వెళ్ళిన వాళ్ళు భూమి మీద తండ్రి నన్ను కొట్టేసిన బాను, నా కాలో చేయి తిప్పేసిన బాను, నువ్వు అక్కడ నన్ను అలా గుంచైనా పరలోకంలో తెచ్చిన బాను, ఇంత ఆరోగ్యంగా ఉన్న నరకంలో కాలుతున్నాను ఏ ఉపయోగం? రోగంతో ఉన్నవాడేమో పరలోకంలో ఉన్నాడు, ఆరోగ్యంతో ఉన్నవాడు నరకంలో ఉండాలని ధనవంతుడు ఏడట్లేదే? చెప్పాలి, ధనవంతుడు ఎడుతున్నాడు లేదా? సంగమా సీరియస్గా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చేసరికి అస్సలు మనం ఏకాగ్రత లేని వారిగా అనాలోచనతో దేవుని వాక్యం వినొద్దు. అనాలోచనతో ప్రార్థన చేయట ఎంత పాపమో, ఎంత భయంకరమైన శిక్షో వింటే ఎంత. పోయిన వారం చెప్పాను నేను, పోయిన ఆదివారంలో విని వాక్యం విన్నప్పుడు కిటికీ దగ్గర నుంచి ఒకరు పడిపోయి చచ్చిపోయారని కూడా చెప్పాను. అనాలోచనతో వాక్యం వినకూడదు, అనాలోచనతో ప్రార్థన చేయకూడదు అన్నమాట. హిందువులకు ఉన్నటువంటి నిష్ట మనకు ఉండాలండి. కాబట్టి వీళ్ళు చెప్పండి, సమరయ స్త్రీలకి ఈ యొక్క ఎవరు జక్కయ్య, వీళ్ళకి నిజం చెప్పండి, ఇది నిజమైన మార్పు కాదా? అసలైన మార్పు కాదా? ఇప్పుడు దేనికోసం మారిపోయారు వీళ్ళు? డబ్బు కోసమా? గడ్డు కోసమా? దేనికోసం మారారు వీళ్ళు? అప్పటికీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ దుర్గుణము, ఆ చెత్త, ఆ చెదారం నుండి రక్షకుని యొక్క స్పర్శ చేత, ఆయన స్వరము చేత మంచివారిగా మారిపోయారు మాట. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలు అనుకుంటున్నాం, క్రైస్తవులు అనుకున్నాం, రక్షణ పొందాం, ప్రవక్త ఉన్నాడు, సంఘం ఉంది, సత్యంలో ఉన్నాం. చెప్పండి, నిజంగా చెప్పండి అన్న, మనలో ఏ మార్పు కలిగింది ఈరోజు చెప్పండి. ఎవరైనా అడిగితే నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, వాట్ ఈజ్ యువర్ స్టాండ్, నీ స్టాండ్ ఏంటి, నీ మార్పు ఏంటి అని అడిగితే ఏం చెప్తాం మనం? ఏం చెప్తాం చెప్పండి? ఏమి లేదు, అప్పుడు దెయ్యం నా మీద పడిపోయింది, నేను బట్టలు లేకుండా రోడ్డు మీద తిరిగేసేవాడిని, లేకపోతే నాకు పెద్ద జబ్బు వచ్చేసింది, పేగి తీసేశారు, అప్పుడు దేవుడిని నేను నమ్ముకున్నాను, ఇదేనా? అప్పుడు కానీ కాదు, ఇప్పుడు స్టాండ్ ఏంటి? అప్పుడు కాదు, ఇప్పుడు నీ స్టాండ్ ఏంటి దేవుని కొరకు? ఎవరు దైవజనులు, కోయంబత్తూరు, చెన్నై బర్క్మన్స్ గారు, 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా, సంపద సిరి సంపద, సంపద సిరి సంపద నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని నీ స్వరమినాలని, స్వరమినాలని నీ స్వరమినాలని, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. పెన్నిది ఎక్కువ అనే అర్థం. పెన్నిది అంటే ఎందుకంటే శ్రేష్టమైనది, గొప్పది, నాకు ఇంకేమీ భూమి మీద లేదని అర్థం. పెన్నిది అంటే పెద్దది అని, పెన్నిది అంటే గొప్పదని, పెన్నిది అంటే ఒక శ్రేష్టమైనదని, ఇంకా దానికి మించింది ఇంక ఏమీ లేదని దైవజనులు తమిళ అయినా తెలుగులో పాడేది పాట బర్క్మన్స్ గారు. 1,000,000 ఐశ్వర్యం నిన్ను విడిచి నన్ను వెతికి, చూడండి, ఆయన దేవుని విడిచి భక్తుని వెతికి వచ్చిందంట. వస్తే ఆయన ఏమంటాడో, నన్ను వెతికి వస్తున్న ఐశ్వర్యం నీకు విరోధంగా, అది నీకు సమమవునా? నాకు వద్దు ప్రభు, 1,000,000 ఐశ్వర్యం వచ్చినా వద్దు అంటాడు ఆయన. అందుకే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు, వాళ్ళు ప్రయోజనం అయ్యారు. సంగమా, నేను చెప్తున్నా, మన జీవితంలో ప్రభు దగ్గర చేసుకోవాల్సినటువంటి తీర్మానం. ఇప్పుడు వారమైనటువంటి వ్యక్తిని మన ఇంటికి పిలిచి చికెన్ పెడితే తింటారా? అంటే నాకు చాలా ఇష్టం అండి, తినమ్మా ప్లీజ్ అమ్మా చికెన్ నీకోసమే తెచ్చాను. వారం అయితే ఏముంది, వచ్చేవారం చేసుకుంటే మన ఇద్దరు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరమైతే పెరుగన్నా ఉన్నా తింటాను, కానీ ఇది నేను తినను అంట. అంటే వాళ్ళకి ఒక నిష్ఠ వాళ్ళకి ఉంది, ఒక సీరియస్నెస్ ఉంది. మరి మనకి చెప్పండి, మనకు ఉండాలా లేదా? ఏమన్నా ఆయన అంటున్నాడు, ప్రభా నీ సన్నిధికి దూరంగా ఏది నాకు వద్దు అసలు అని, నీ సన్నిధిని విడిచి నేను ఎక్కడికి నేను పరిగెట్టి ఏది వచ్చినా నాకు అది ప్రయోజనకరమో, కానీ 1,000,000 ఐశ్వర్యం నిన్ను వెతికి నిన్ను విడిచి నా దగ్గరికి వచ్చినా సరే అది నీకు సమమవునా? వద్దు, సంపద శ్రీ సంపద అన్నాడు. పరుగును వచ్చాడట. దేనికి వచ్చాడు? దేవుని సన్నిధికి భక్తురాలు ఎందుకు వస్తున్నారు? స్వరం వినాలని. ఎవరి స్వరం? దేవుని స్వరం. కొంతమంది సేవకుడు స్వరమే అని వెళ్ళిపోతున్నారు. అలాగా
హల్లెలూయా. ఏంటి దేవుని మందిరంలో, శిలోహు మందిరములో బాలుడైనటువంటి సమయంలో ఒక స్వరం విన్నాడు. విని ఎక్కడికి వెళ్ళాడు? దైవజనుడైన ఏలీ దగ్గరికి వెళ్ళాడు. అయ్యగారు పిలిచారు కదా, చిత్తం చెప్పండి అంటే, మరి బాబు నేను పిలవలేదురా నాన్న, వెళ్ళి పడుకోరా. మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత స్వరం వినపడింది. మళ్ళీ వచ్చి, అయ్యా నేను వచ్చానయ్యా అన్నాడు. మరి నేను పిలవలేదురా నాన్న, నేను అవసరమైతే పిలుస్తాను, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ స్వరం వినపడింది. మళ్ళీ వచ్చాడు. అప్పుడు అన్నాడు, చూస్తున్నాడు అన్నమాట. మొదటి సమయంలో మన ప్రారంభంలో కనబడుతుంది, 3వ అధ్యాయం. మొదటి సమయం 3వ అధ్యాయంలో కనబడుతుంది. అప్పుడు అన్నాడు, ఈసారి నాన్న ఎవరైనా నిన్ను అలా పిలిస్తే చిత్తం నా ఏళ్ళ మాట నీ దాసుడు ఆలకించిన సెలవిమ్ము అని చెప్పు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఉన్నది ఒక స్వరం విన్నాడు, ఇంకొక దగ్గరికి వెళ్ళాడు, అతడు ఒక సలహాని ఇచ్చాడు లేదా? దైవజనుడు కూడా ప్రభు స్వరములు వినడానికి నీకు ఒక సూత్రధారిగా, పాత్రధారిగా, ఒక సలహాదారిగా, ఒక అడ్వైస్గా నీకు ఉంటాడు మధ్యలో. అందుకని దైవజనుడితో సంబంధం లేకుండా దేవుడితో సంబంధం అనేది హైలీ ఇంపాసిబుల్, సాధ్యం కాదు. నువ్వు ఎప్పటికీ భక్తి అలాగా అసంభవం చేయడం సాధ్యమో అనే కాదు. అది మోషే, ఏలియా, పౌలులకు మాత్రమే సాధ్యము. హల్లెలూయా. చివరికి దావీదుకి కూడా తన తల్లి తన చుట్టూ ఉన్నటువంటి కొందరి ద్వారా ఆ స్వరం వినడం నేర్చుకున్నాడు కదా. మనం అలా నేర్చేసుకుంటాం ఒకేసారి అవదు. శిలోహు మందిరంలో ఎగువ స్వరం వినడానికి కారణం ఎవరయ్యారు? వృద్ధుడైన ఏది అవ్వలేదు. హల్లెలూయా. రే ఏమన్నా చూసుకుని పడుకో, ఈసారి వచ్చామనుకో మెల్ల మీద అడిగి తొక్కేస్తాను అంటే మళ్ళీ సరి దోశ ఆగించినంట అంటే అప్పుడు నిజంగా దేవుడు మాట్లాడుతుండగా పట్టించుడు కాదు. ఒక పిల్లాడు సరదా కానీ మా పొలంలో పని చేస్తుంటే ఇటు గట్టిపోతుంది, నాన్న ఈ పుల్ల చేస్తున్నాడట. అయ్యి బాబు నా కొడుకు ఆ పుల్ల అని చెప్పి పరిగెట్టాడట. నువ్వు అత్తవ రావన్నాను అన్నాడు. మళ్ళీ కొద్దిసేపు అవుతుందట, నాన్న ఈసారి నిజంగా వచ్చేస్తుందా అన్నాడట. మళ్ళీ వచ్చిందట, నాన్న ఈ మహేష్ కొల్లి గిలుచుకుని నువ్వు అత్తవ రావని అన్నాడు. 3వ సారి అలాగన్నాడు. నిజంగా పూలు వచ్చినప్పుడు వీడు ఎలాగే అంటున్నాడే కానీ రావడం మానేసాడు. ఇప్పుడు ఏమైంది? పూలు వచ్చి తినేసి శుభ్రంగా. అలాగా శిలోహు మందిరంలో ఏం ఆటంకపరచలేదు కదా. ఆటంకపరిచాడా? ఆటంకపరచలేదు. ప్రభు స్వరం వినడం ఎలాగ నేర్చుకోమన్నాడు. ఓపిరి గారిది ఒక ప్రసంగం ఉంటుంది. ప్రసంగం పేరు గుర్తుందా? ఇదే దేవుని స్వరం కోసం ఒక ప్రసంగం ఉంటుంది. క్యాసెట్స్, పాతకాలపు ప్రసంగం. దేవుడు మాట్లాడే విధానం, దేవుడు మాట్లాడే విధానం. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనం సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా, లాభం పొందుతున్నా, నష్టపోతున్నా. సంతోషం వేరు, బాధ వేరు, లాభం వేరు, నష్టం వేరు. అంటే సమాజంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీతో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడే విధానాన్ని నువ్వు గుర్తించాలి. అవకాశం అంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఓపెన్ లైవ్ టీవీలో సెట్ చేసుకుని దేవుడు మాట్లాడే విధానం అని, ఒకవేళ నాకు అవకాశం ఉంటే లింక్ పెడతాను గ్రూప్లో, లేదంటే మీకు ఎవరికైనా దొరికితే గ్రూప్లో మీరే షేర్ చేసుకోండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడేది ఒక వండర్ఫుల్ మెసేజ్ మాట. సగమని చెప్తున్నాను, ఈ కడవరి కాలంలో, ఈ భయంకరమైన గడ్డ దినాల్లో నువ్వు ఎక్కువ పోగు చేసుకోవాల్సింది ఏం చెప్పినా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పోగు చేసుకోవాల్సింది. ఎందుకంటే మిగిలిన యుగయుగాలను నువ్వు పోషించబడడానికి, మేలు పొందడానికి భూమి మీదకి నీకు ఇస్తున్న దేవుని యొక్క వాక్యమే నీకు క్షేమాధారం. ఇక్కడికి వస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు దూరం చేసుకుంటే నువ్వు ఎలా బ్రతుకుతావు? అక్కడ ఇక్కడ ఖాళీగా ఉన్నది నీకు ఓకే, రేపు నష్టపోయేది ఎవరో? నువ్వే నష్టపోతావు. రేపు పొద్దుట దేవుని యొక్క వాక్యాన్ని భూమి మీద ఎవరైతే పోగు చేసుకున్నారో వాళ్ళందరూ నిత్యత్వంలో ఉంటారు. దేవుడి వాక్యాన్ని దూరం చేసుకున్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వాక్యం అంటేనే కదా మారు మనసు వస్తుంది. బైబిల్ ఏం చెప్పింది? వినుట వలన విశ్వాసం కలిగిందని చెప్పింది. అది ఎవరిని గూర్చి? క్రీస్తును గూర్చి. అంటే దేవుని గూర్చి వినడం వల్ల నాకైనా నీకైనా మారు మనసు వస్తుంది, భక్తి చేయాలని ఆశ వస్తుంది, అప్పుడు పరిశుద్ధత కలిగి ఉండాలనిపిస్తుంది, దేవుని కొరకు ఏదో చేయాలంటుంది. ఇప్పుడు దేవుడి కోసం ఏమి వినకుండా దేవుడి కార్యాల కొరకు ఏమైనా చేయగలుగుతాం మనం? చెప్పండి. ఏమీ చేయలేదు. నువ్వు ఎలాగున్నావు అలాగే ఉంటావు. దానివల్ల మనం నష్టపోతున్నాం. జనులు, జీవం కలిగిన దేవుడి సంఘంలో జనులు ఎలా ప్రవర్తింపవలను ఆ సంగతులు మీకు తెలియాలని అని చెప్పాడు పౌలు 1 తిమోతి 3:15. కానీ ఇప్పుడు ఎలాగ ప్రవర్తించాలని తెలియదు. ఎవరు ఇష్టం వాళ్ళ మాట. దేవుడి సంఘంలో జనులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో దేవుడు పౌలు ద్వారా నేర్పించాడు 1 తిమోతి 3:15. అలాగే మనం ఉండలేకపోతున్నాం ఈ రోజు. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇంతటితో ముగించేస్తున్నాను అండి. అసలైన మార్పు ప్రసంగం పేరు. ఒక సమరయ స్త్రీని జక్కేను దేవుడు అలాగే చేస్తే ఇంకా వాళ్ళు సమాజం ఎదుటి ఎలా ఉంటారు? ఇంకా పాపులుగానే ఉంటారు వాళ్ళు. ఓ పక్క వాళ్ళకి రక్షణ ఉండదు,
ఇంక జీవితం అంతా కూడా ఆ పాప బంధకాల్లోనే అలాగే చచ్చిపోతారు, అలాగే బ్రతుకుతారు, అలా చచ్చిపోతారు. చివరికి ఏమవుతారు? వాళ్ళు నరక పాత్రలు అయిపోతారు. కానీ ప్రభు ఏం చేశాడు? ప్రభు వచ్చి అసలైన మార్పు కలిగించి నరక పాత్రులైనటువంటి వారిని జీవమునకు పాత్రులుగా చేయగలడానికి కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు వారితో మాట్లాడాడు. ఈరోజు ఆ ప్రేమైన దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉండగా ఆత్మ సంగములతో మాట్లాడుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. విని ఏం చేయాలంటే పశ్చాత్తాప్తులే ప్రార్థనలో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఒక ఒడంబడిక, తీర్మానం, నిబంధన సమర్పణ చేసుకుని ప్రభు శరీరంలో పాల్గొందాం. ఇంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. థాంక్స్ అందరికీ వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు.